సిద్ధాపురం అనే గ్రామంలో వీరయ్య శకుంతల అనే దంపతులు ఉంటారు. వీరికి ఇద్దరు కొడుకులు, మహేష్, రాజేష్. వీరిద్దరూ బాగా చదువుకున్నవారు. ఒకరోజు శకుంతల అన్నయ్య అంజయ్య ఇంటికొస్తాడు. చెల్లెమ్మా, బాగున్నావా? ఆ బాగానే ఉన్నా. ఏంటి దారిత పెట్టొచ్చావే? ఈ చెల్లెలు నీకింకా గుర్తుందా? అదేంటి చెల్లెమ్మా అలా అంటావు? మనం తోడబుట్టకపోయినా సొంత అన్న చెల్లెళ్ళలా కలిసి ఉంటాం కదా. అలా ఉండేవాడివి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు మరి? చెల్లెమ్మా, ప్రతిదానికి విడ్డూరాలేనా? మంచిగా మాట్లాడవే. సరే కాని నా అల్లుళ్ళు ఏం చదువుతున్నారు? పెద్దోడు ఎంబీఏ చేశాడు, చిన్నోడు బీటెక్ చేశాడు. పిల్లలు బాగా చదువుతారు కాని వారిని చదివించే స్తోమత లేక వాళ్లే చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకుంటున్నారు. పిల్లలు అంత కష్టపడటం దేనికి? మీకున్న పొలం అమ్మి పిల్లల్ని ఉద్యోగాల్లో పెట్టించొచ్చుగా. ఒరే అన్నయ్య, నీ కళ్ళు ఆ కాకులు పొడవ. ఎప్పుడు చూడు ఆ పొలం వెంబడే పడి దాన్ని అమ్ము, అమ్మి అది చెయ్యి ఇది చెయ్యి అంటావేంట్రా? ఉన్నదే అదొక్కటి, అది కూడా మాకు లేకుండా చేద్దామనా? అది కాదు చెల్లెమ్మా, పిల్లలు బాగా చదివి ఇంట్లోనే ఉంటున్నారు కదా. ఆ పొలం అమ్మితే డబ్బులైనా వస్తాయని, దాంతో ఏదైనా ఉద్యోగంలో చేర్పిస్తారేమో అని. వాళ్లకు ఉద్యోగమొచ్చి మాకు పెట్టడం దేవుడెరుకు కాని ఉన్న పొలం పోయి నోటికాడ కూడిపోయి అడుక్కు తినమంటావా? ఇచ్చిన సలహా చాలే కాని నీ పని చూసుకో. నీ ఇష్టం. చెప్తే వినని వాళ్ళని చెడంగా చూడమని చెప్పారు పెద్దలు. ఆయన అక్క అందకి లేని దొరిద కత్తికెందుకులే. నేను వెళ్ళొస్తా. సంతోషం, దయచేయండి అని అనగా అంజయ్య వెళ్ళిపోతాడు. ఇక శకుంతల తన మనసులో ఎవడెవడో వస్తాడు, ఉచిత సలహాలిస్తాడు, అయినా నాకు తెలీదా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలని అని అనుకుంటూ ఉండగా అంతలో వీరయ్య వస్తాడు. శకుంతలని చూసిన వీరయ్య, ఏమోయ్, ఏదో తాపికో కూర్చొని దీనంగా ఆలోచిస్తున్నావు. ఏంటి విషయం? ఏం లేదండి, మా అన్నయ్యొచ్చాడు, వాడితో మాట్లాడి ఇలా కూర్చున్నా. సరే కాని పెద్దోడు చిన్నోడు కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్లారు? పెద్దోడు ఉద్యోగం కోసం సిటీకి వెళ్ళొస్తానని వెళ్ళాడు. ఈ పాటికే రావాలి మరి. ఇక చిన్నోడు ఇప్పుడే బయటికి వెళ్ళాడనుకుంటా. అవునా? ఏమోని, పిల్లలు బాగా చదివి ఇంట్లోనే ఉంటున్నారు. కానీ ఇటు చూస్తే ఉద్యోగాలు దొరకటం లేదు. పెద్దోడికి పెళ్లి చేద్దామంటే ఏం చేస్తున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడని అడుగుతారు. అవునండి, ఇప్పుడంతటా ఇవే పెద్ద సమస్యగా మారిపోయింది అని ఇద్దరూ అనుకుంటూ ఉండగా అప్పుడే మహేష్ వస్తాడు. అతన్ని చూసిన శకుంతల, వెళ్ళిన పని ఏమైందిరా? ఉద్యోగం దొరికిందా? ఎక్కడమ్మా, నా దరిద్రమేంటో కాని ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకటం లేదు. నా జీవితం ఏమైపోతుందోనని భయంగా ఉంది. భయపడొద్దురా, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మలుపులు తిరుగుతూ ఉంటుంది. కాస్త ఓపికతో ఉండు. గెలుపుని తలుపు తడుతుందిలే. తడుతుంది తడుతుంది. జీవితం మీద ఆశ కూడా పోతుంది రోజు రోజుకి. అని బాధగా గదిలోకి వెళ్తాడు. దాంతో శకుంతల, ఏంటోనండి, పెద్దోడికి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం దొరుకుతుందేమో, వాడికి పెళ్లి చేస్తే ఒక కుటుంబం ఏర్పడుతుందనుకుంటే రోజురోజుకి వాడికి నిరుత్సాహమే ఎదురవుతుంది. సరే, ఏం చేస్తాం? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారుగా. చూద్దాం. భోజనం పెడుతుగాన్రా. కాస్త బయటికి వెళ్ళి రావాలి, పనుంది. అలాగే పదండి, ఏది తప్పినా అది మాత్రం తప్పదుగా అంటూ వంటగదిలోకి వెళ్లి భోజనం తెచ్చి వీరయ్యకు అందిస్తుంది. వీరయ్య భోజనం చేస్తూ ఉంటాడు. అంతలో పక్కింటి పంకజం అటు గోడపక్కన నిల్చొని, శకుంతలు దినా, వదినా, ఇలారా. ఆ వస్తున్నా వదినా. ఏవండి, మీరు భోజనం చేస్తూ ఉండండి, పంకజం ఎందుకో పిలుస్తుంది, వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్తూ గోడ దగ్గరికి వెళ్తుంది. ఏంటి వదినా, ఏదో పనున్నట్లే పిలిచావు? పనుంది కాబట్టే పిలిచా. మీ పెద్దోడికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు వదినా, వాడు ఉద్యోగం కోసం చూస్తున్నాడు. అదొచ్చాక అప్పుడు వాడి పెళ్లి కోసం ఆలోచించాలి. ఏంటి వాడు ఆలోచించేది? ముందు పెళ్లి చేస్తే తర్వాత తనే ఉద్యోగం చూసుకుంటాళ్లే. అంతలోపు తలో గంజా తాగి వాళ్లే బ్రతుకుతారు. కాదొదినా, ఇవాళ రేపు ఉద్యోగం ఉంటేనే అమ్మాయినివ్వడం లేదు. వీడికి ఉద్యోగం లేదు, ఎవరిస్తారు వీడికి అమ్మాయిని? ఎలా ఇస్తారు? ఇస్తారు. ఎందుకివ్వరు? నేనున్నాగా కుదర్చడానికి. వాళ్లే పెళ్ళయ్యాక ఉద్యోగం చేసుకుంటారు, లేక వ్యాపారమే చేసుకుంటారు. అయినా మనం అనుకుంటాం కాని తినంది తప్పుతుందా, తాగంది తప్పుతుందా? అంతేనంటావా? అయితే ఒక పంచెయ్, మంచి కుటుంబం కలిగిన అమ్మాయిని చూడు, పెళ్లి చేద్దాం. అలాగే శకుంతల, మాకు తెలిసిన వాళ్ళున్నారు, వాళ్ళని అడిగి చెబుతాను. అలాగే వదినా. మీ అన్నయ్యకి భోజనం పెట్టి నువ్వు పిలుస్తున్నావని అలానే వచ్చేశాను. ఆ మనిషి మొత్తం తిన్నాడో లేదో. మరి నేను వెళ్తాను, ఏదనేది కనుక్కొని నాకు కబురు చెయ్యి అని అనుకున్న తర్వాత ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు.
శకుంతల ఇంట్లోకి రాగాని వీరయ్య శకుంతలతో, ఏమిటంట పంకజం ఉన్నట్టుండి పిలిచింది? పెద్దోడికి పెళ్లి సంబంధమంట. తనకి తెలిసిన వాళ్లలో మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిలున్నారట. వాళ్లలో ఒక అమ్మాయిని మన మహేష్కి కుదుర్చుతానని చెబుతుంది. వాడికి ఉద్యోగం లేదు కదే. ఆయన ఈ రోజుల్లో పెళ్ళంటే అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి ఎలా ఉన్నాడని చూడడం లేదు, ఉద్యోగం చేస్తున్నాడా లేదా అని చూస్తున్నారు. ఏమోలేండి, వాడి జీవితంలో ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది అని అనుకుంటూ ఉండగా అంతలో రాజేష్ వచ్చి వాళ్ళని చూసి, అమ్మా, నాన్న, మీరిద్దరూ ఏదో దీనంగా ఆలోచిస్తున్నారు. ఏం లేదులే కాని ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావురా? జులాయిగా తిరిగి తిరిగి ఇప్పుడొస్తున్నావా ఇంటికి? నేనెందుకు జులాయిగా తిరుగుతానమ్మా? బయట చిన్నపాటి ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని చూసా. బయట ఒక్క ఉద్యోగం కూడా దొరకటం లేదు. నాకే కాదు, చాలా మంది నాలంటి ఉద్యోగుల పరిస్థితి ఇదే. దొరుకుతాయిలే, నువ్వేం దిగులు చెందకు. ప్రశాంతంగా ఉండరా చిన్నోడా. సరేలేరా, లోపలికి వెళ్ళు. ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి అలానే తిరుగుతున్నావేమో. పద అని అంటూ అందరూ లోపలికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు పంకజం తన బంధువైన సీతమ్మకు ఫోన్ చేస్తుంది. చేసి, హలో సీతమ్మ, నేను పంకజాన్ని. ఆ పంకజం, ఎలా ఉన్నావు? నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నా, అంతలో నువ్వే చేశావు. అవునా? ఎవరు చేస్తే ఏముందిలే కాని విషయమేంటి సీతమ్మ? ముందు నువ్వే ఫోన్ చేశావుగా, నువ్వే చెప్పు. అయ్యో రామ, ఇందులో కూడా పోటీయేనా? సరే అయితే, మీ అమ్మాయికి మంచి సంబంధం చూశాను. ఆ విషయం చెబుదామని ఫోన్ చేశాను. మరి నువ్వు ఫోన్ ఎందుకు చేద్దామనుకున్నావు? ఈ ఏడు అమ్మాయికి పెళ్లి చేద్దాం, మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడు అని చెప్పడానికి. ఏదైతే ఏముంది, మంచి శుభవార్త చెప్పావు. అబ్బాయి వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, వాళ్ళ కుటుంబ గుణగణాలేంటి? వారిది మా గ్రామంలోనే మంచి మర్యాదస్తుల కుటుంబం. వీరయ్యకు 2 కొడుకులు. ఇప్పుడు మీ కల్లుడయ్య అబ్బాయి పెద్దోడు, చిన్నోడు చదువుకుంటున్నాడు. మీకు కాబోయే అల్లుడు మహేష్ బాగా చదువుకున్నాడు. ఉద్యోగం కోసం చూస్తున్నాడు. ఉద్యోగం గురించి చూస్తున్నాడా? అంటే అబ్బాయికి ఇప్పుడు ఉద్యోగం లేదా? అయ్యో సీతమ్మ, ఉద్యోగం పెద్ద సమస్యనా? ఇలా వెళ్తే అలా వస్తుంది. అది ఆలోచించేంత విషయమే కాదు. మరి నువ్వు ఊ అంటే వాళ్ళతో మాట్లాడతా. సరే, వాళ్లకొక మాట చెప్పుంచు, నేను కూడా ఇంట్లో చెప్పాలిగా. సరే అయితే ఉంటాను. వీలు చూసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒకసారి ఫోన్ చెయ్యి అని ఫోన్ పెట్టేస్తుంది. కొంత సమయానికి పంకజం వీరయ్య ఇంటికి వెళ్తుంది. పంకజం రావడం చూసి మహేష్, ఆంటీ కూర్చోండి. అమ్మా, పంకజం అంటొచ్చారు అని వంటగదిలో ఉన్న తల్లిని పిలుస్తాడు మహేష్. ఆ మాట విన్న శకుంతల, వస్తున్నాన్రా అంటూ టీ తీసుకుని వస్తుంది. పంకజం, టీ తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నాదేమైనా పట్నమా? మీ ఇంటి పక్కనే నాయే. ఇంటి పక్కనైతే టీ తాగకూడదని ఏమైనా కట్టుబాట్లున్నాయా? ముందే టీ తాగి వచ్చిన పనేంటో చెప్పు. చెప్పడానికే కదా వచ్చింది అంటూ, నిన్ను మనం కలిసినప్పుడు మీ పెద్దబ్బాయికి సంబంధం చూస్తానని చెప్పాను కదా. మా వాళ్లలో ఒకరికి మీ అబ్బాయిని కుదిర్చాను. మీరేమంటారు? అనేదేవుంది, పెళ్ళనేది ఈ రోజైనా చేసేదే, రేపైనా చేసేదే. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారుగా. ఆంటీ, ఒక్క నిమిషం. అసలు మొదట నాకు ఉద్యోగమే లేదు. పెళ్లి చేసుకుని నా భార్యను ఏం పెట్టి పోషించాలి? ఇప్పుడంతా మా అమ్మా నాన్నలతో ఉంటున్నా. పెళ్ళైతే ఇలా కుదురుతుందా? కొంతకాలం ఆగమని చెప్పండి, అంతలో ఉద్యోగం చూసుకుంటాను. బాబు, ఇప్పుడు చూసుకునేదేదో రేపు పెళ్ళయ్యాక చూసుకో. ఎందుకు బాబు కంగారు పట్టం? చిన్నగా చూసుకోవచ్చులే. పెళ్ళైతే ఎలా అని భయపడుతున్నావా? ఈ రోజుల్లో తినంది తప్పుతుందా, తాగంది తప్పుతుందా? కాలంతో పాటు వెళ్లడమే. అది కాదంటీ. ఏది కాదు? పెద్దవాళ్ళకి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మాకు తెలుసు కాని లోపలికి వెళ్ళు అని అనగా మహేష్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక పంకజం, శకుంతల, మీకు ఈ సంబంధం సరే అని వాళ్లకు తెలియచేస్తాను. అలాగే పంకజం అని శకుంతల అనటంతో పంకజం వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా సీతమ్మ తన భర్తతో, ఏమండి, మన పంకజం లేదు, ఆవిడ మన అమ్మాయికి పెళ్లి సంబంధం చూసింది. ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పింది. ఏ విషయం అనేది మిమ్మల్ని కనుక్కొని చెబుదామని మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పా. అవునా? సరే చేద్దాం. మనం కూడా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నా కదా. అమ్మాయి కూడా చెప్పు ఇలా పెళ్లి సంబంధం వచ్చిందని. అలాగేనండి. రేఖా, ఇలా రామ్మా. గదిలో ఉన్న రేఖ, వస్తున్నానమ్మా అని ఫోన్ మాట్లాడుతూ వస్తుంది. చెప్పమ్మా, పిలిచావు? నేను మా ఫ్రెండ్స్తో అర్జెంటుగా మాట్లాడాలి. విషయమేంటో చెప్పు. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. పెళ్ళా? నాకా? ఇంకా చదువుకోవాలి నాన్నా. బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. ఏంట నువ్వు తెచ్చుకునేది? చదివిన చదువులు చాలు. నువ్వు ఏమన్నా మొగరాడవనుకున్నావా? ఉద్యోగం తెచ్చి నీ సంపాదనతో కుటుంబాన్ని నడపడానికి ఏం అవసరం లేదు.
నాన్ని చెప్పించేయ్. ఒక భర్తకు మంచి భార్యవవ్వు చాలు. సరే, మీ ఇష్టం. ఇష్టమే గాదు, ఆ ఫోన్లు తగ్గించు. రేపు నీ జీవితంలోకొచ్చేవాడు ఒక పల్లెటూరు అబ్బాయి. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. ఇలా నువ్వు రేపొద్దున అత్తింటికి వెళ్ళక ఇలానే నా ఫ్రెండ్స్ నా వాళ్ళని ఫోన్లు మాట్లాడడం చేశావంటే చూసేవాళ్లకు చెడుగా అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ తగ్గించి పద్ధతిగా ఉండడం నేర్చుకో. సర్లేమా, ఊరికే విసిగించకు అని మళ్లీ ఫోన్లో చెప్పరా అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. సీతమ్మ, మన అమ్మాయికి త్వరగా పెళ్లి చేయడమే మేలు. వెంటనే పంకజానికి ఫోన్ చేసి మంచి రోజు చూసుకుని రమ్మని చెప్పు. వాళ్ళు వచ్చాక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. అలాగేనండి అంటూ పంకజానికి ఫోన్ చేస్తుంది సీతమ్మ. పంకజం, మాకి సంబంధం నచ్చింది. వాళ్ళని తీసుకొని మంచి రోజు చూసుకొని రండి. మిగిలిన విషయాలు వచ్చాక మాట్లాడుకుందాం. అలాగే సీతమ్మ, నేను ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇలా 2 రోజులు గడిచిన తర్వాత పంకజం, వీరయ్య, శకుంతల, మహేష్ కలిసి రామయ్య ఇంటికి వెళ్తారు. వెళ్ళి అందరూ కూర్చొని, రామయ్య గారు, నేను చెప్పిన వాళ్ళు వీరే. ఈయన పెళ్లి కొడుకు మహేష్, వాళ్ళమ్మ నాన్న. నమస్కారమండి. నమస్కారం రామయ్య గారు. నాకిద్దరు కొడుకులండి. ఇద్దరు బాగా చదువుకున్నారు. మాకు కొన్ని పొలాలున్నాయి. అవి సాగు చేస్తూ జీవనాన్ని సాగిస్తుంటాం. సంతోషం. ఇక మా వరకు వస్తే ఒకతే అమ్మాయి. మాకంటున్నది నా కూతురే. దాన్ని ఒక ఈ చేతిలో పెట్టి ఈ మిగిలిన జీవితాన్ని ఎలాగో అలా వెళ్ళదీయడమే. రామయ్య గారు, ఒక్కసారి అమ్మాయిని పిలిస్తే వీళ్ళు చూస్తారు. ఓ, అవును కదా. సీత, అమ్మాయిని తీసుకొనిరా. అలాగేనండి అంటూ గదిలోకి వెళ్తుంది. వెళ్ళి రేఖను తీసుకుని వస్తుంది. రేఖను వీరయ్య, శకుంతల చూసి, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది కదండి. రేపెద్దోడా అమ్మాయిని చూడు, ఎంత లక్షణంగా ఉందో అని అనగా మహేష్, రేఖ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. చూశాక మహేష్, అమ్మా, అమ్మాయి నాకు నచ్చింది. అమ్మాయి, మా అబ్బాయి నీకు నచ్చాడా మరి? నచ్చాడండి. సంతోషం. మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుంటే సరి అని పంకజమనగా, బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా? అవునండి, మాట్లాడతా. కానీ నలుగురిలో కాదు, ఒంటరిగా. అది కూడా మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతేనే. పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండేవాళ్లు. ఒకరి గురించి ఒకరికి తెలియాలి గదా. మంచి నిర్ణయం. మీ ఇద్దరి మనసులో ఏదైనా ఉంటే ముందుగానే మాట్లాడుకోవడం మంచిది. బాబు, ఈ గదిలోకి వెళ్లి మాట్లాడుకోండి అలాగేనండి అని మహేష్, రేఖ గదిలోకి వెళ్లి మంచం మీద కూర్చుంటారు. కూర్చొని, నా గురించి మీ వాళ్ళు అంతా చెప్పారా? చెప్పారండి. మీరు బాగా చదువుకున్నారంటగా. అది కాదు, నాకు ఉద్యోగం లేదు అని. వాళ్ళు చెప్పడం కాదు, నేను చెబుతున్నాను. నేను ఎంబీఏ పూర్తి చేశాను. ఉద్యోగం కోసం చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను. కానీ లాస్ట్ మినిట్లో అది వేరే వాళ్లకు వెళ్ళటం, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆగటం అలాంటివి జరుగుతున్నాయి. ఉద్యోగం ఎలాగో అలాగా సంపాదించుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మరి మీరేమంటారు? నేను మీ జీవితంలోకి రాకముందు ఉద్యోగం దొరకటం లేదు. నేను వచ్చాను కదా, మీ లైఫ్ చేంజ్ అవ్వచ్చేమో. ఏమో, చూడాలి మరి. నేనంటే నీకిష్టమేనా? ఇష్టం కాబట్టేగా మీ పక్కన కూర్చొని ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను. చాలా థాంక్స్ అండి. ఈ రోజుల్లో కూడా మీలా ఇంత మంచి అమ్మాయిలున్నారా? చూస్తున్నారుగా, దానికి నిదర్శనం నేనే అని అంటూ ఇద్దరూ నవ్వుకుంటారు. అంతలో పంకజం, అబ్బాయి, అమ్మాయి, అయిపోయాయా మీ ముచ్చట్లు? పెళ్ళయ్యేదాకా కాసేపు ఆగండి. ఇప్పుడే మొత్తం మాట్లాడుకుంటే ఇక ఆ తర్వాత మాట్లాడడానికి ఏమీ మిగలదు అని పంకజమనగా అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. అది విన్న మహేష్, మా వాళ్ళు పిలుస్తున్నట్టున్నారు. ఇక వెళ్ళిరానా? సరే, మీతో మాట్లాడాలంటే. నా నంబర్ ఇస్తా, ఫోన్ చేయండి. మనుషులు దూరంగా ఉన్నా మనసులు మాత్రం దగ్గరగా ఉంటాయి. సరే, ఇవ్వండి అని రేఖ అనటంతో మహేష్ తన షర్ట్ జోబులో పెన్ తీసి రేఖ చేతిపై నంబర్ రాస్తాడు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఇద్దరూ బయటికి వస్తారు. వాళ్ళని చూసిన పంకజం, అయిపోయాయా మీ ముచ్చట్లు? పోనీలేమ్మా, జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి కదా. సరే వీరయ్య గారు, మేము వెళ్ళొస్తాం. సంతోషం. పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించి మీకు కబురు చేస్తాను అని రామయ్య అనగా అందరూ సంతోషంగా తిరిగి వెళ్ళిపోతారు. మరుసటి రోజు రేఖ తన మనసులో, ఈ మనిషి ఏం చేస్తున్నాడో ఒకసారి ఫోన్ చేద్దాం అని మహేష్కి ఫోన్ చేస్తుంది. హలో. హలో, ఎవరు? నేను. నేనా? నేనంటే ఎవరు? అయ్యో, నేనండి. మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడారు కదా, రేఖను. ఓ రేఖ, మీరా? సారీ అండి.
ఎవరో అనుకున్నాను, గుర్తుపట్టలేదు, ఏమనుకోకండి. పర్వాలేదులేండి. అయినా మమ్మల్నెందుకు గుర్తుంచుకుంటారు? సరే కాని ఇంతకి మీరేం చేస్తున్నారు? ఏం లేదండి, మీరేం చేస్తున్నారు? ఏవండి, ఇంక మన మధ్య అండి పొండిలు ఎందుకండి? మనిద్దరం ఒకటయ్యాం కదా! ప్రేమగా పిలవండి. సరే, ఇంకేంటే చెప్పవే. ఏవండి, పిలవమన్నాను కదా అని మరీ అలా పిలవకండి. జస్ట్ రేఖ అని పిలవండి. ఇంకెలాగైనా పిలవాలంటే పెళ్ళయ్యాక మీకిష్టమొచ్చినట్టు పిలవండి. నాకప్పుడెలాంటి అభ్యంతరం ఉండదు. సరే సరే, ఇంకేంటి? నాకైతే మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. కానీ ఏం చేస్తాం? కొన్ని రోజులు ఓపిక పట్టాలి. అదే మన పెళ్ళయ్యేదాకా. మీ వాళ్ళు ముహూర్తాలు చూపిస్తానన్నారు, చూపించారా? ఈరోజు నాన్న వెళ్తానన్నారు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అంతలో రేఖకు వేరే కాలొస్తుంది. అది చూసి, మహేష్, నాకు వేరే ఫోనొస్తుంది, మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. అంతలో మహేష్, అదేంటి, నేను చెప్పేది వినకుండా అలా ఫోన్ పెట్టేస్తుంది? నేను చెప్పేది వినదా? అయినా నాకంటే ముఖ్యమైన వాళ్ళెవరున్నారు? ఏమోలే, వాళ్ళకు తెలిసిన వాళ్ళెవరైనా ఫోన్ చేశారనుకుంటా. అని అనుకుని తను కూడా కాల్ కట్ చేసి అమ్మా అని అనగా లోపలి నుంచి వీరయ్య వచ్చి, అమ్మ బయటికి వెళ్ళిద్రా. సరే నాన్న, నేను కాస్త బయటకు వెళ్ళొస్తాను. సరేరా, త్వరగా రా. అలాగే నాన్న. అంటూ బయటికి వెళ్తాడు మహేష్. ఇంతలో శకుంతల కమలమ్మ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి, శకుంతల చెల్లి, ఎన్నడూ లేనిదేటుగా వచ్చావు. ఏదైనా విశేషమా? విశేషమే అక్క. ఆ అబ్బాయికి పెళ్లి కుదిరింది. మంచిది. ఎప్పుడు పెట్టుకున్నారు పెళ్లి? వాళ్లే పంతులు గారి దగ్గర ముహూర్తం చూపించి కబురు చేస్తానని చెప్పారు. కాని పెళ్ళంటే కాస్త డబ్బు అవసరమవుతుందిగా. చేతిలో ప్రస్తుతానికి డబ్బు పెద్దగా లేదు. నువ్వు కొంత డబ్బు సహాయం చేస్తే పెళ్ళైన తర్వాత వడ్డీతో సహా డబ్బు సర్దుబాటు చేసి నేను నీకిచ్చేస్తాను. అది కూడా మా మీద నమ్మకముంటేనే. అదేంత మాట శకుంతల? ఒకరి దగ్గరుంటే మరొకరి దగ్గరికి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అప్పుడే కదా మన అనుకున్న వాళ్ళు మన వెనుక ధైర్యంగా ఉన్నారని మనకి గర్వంగా ఉంటుంది. ఆ అబ్బాయి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాకరా డబ్బిస్తాను. వడ్డీకి కాదు, బదులు మాత్రమే. నీది చాలా మంచి మనసక్కా అని వెళ్ళిపోతుంది శకుంతల. కాసేపటికి శకుంతల ఇంటికి చేరుకుంటుంది. అంతలో వీరయ్య కూడా ఇంట్లోనే ఉంటాడు. శకుంతల, పొద్దుననక బయటికి పోయావు. పలానా దగ్గరకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళడం తెలీదా? నీకు భర్త అంటే రోజు రోజుకు గౌరవం తగ్గిపోతుందా ఏంటి? ఏవండి, కాస్త నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. ఎందుకు అక్కరకు రాని మాటలు మాట్లాడతారు? నేను బయట సరదా ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి రాలేదు. మన పక్క వీధిలో కమలం ఉంది కదా, ఆమె ఇంటికి వెళ్లాను. అదే, దేనికో? ఇంట్లో చిరాగ్గా ఉందనా? అయ్యో, చెప్పేదాకా ఆగండి. పెద్దోడికి పెళ్లి పెట్టుకుంటే మన చేతిలో చిల్లి గవ్వైనా ఉందా? ఏం పెట్టి పెళ్లి చేస్తారు? అందుకే కమలమ్మ దగ్గరికి వెళ్లి డబ్బు అప్పుగా అడిగి వస్తున్నాను. అప్పటికప్పుడంటే సమయానికి డబ్బందాలి కదా. అందుకే అడిగుంచితే ఆ సమయానికిస్తుందని. అవునా? చాలా మంచి పని చేసావు. చేయక చెప్పేది వినరు, బయట అప్పుతేరు. మరి దేనికి మనిషిని నిందించడం? ఏంటో మీ పద్ధతి మరి. నాకర్థం కావట్లేదు. సర్లేవే, పాత టేప్ రికార్డర్ల సాగుతీయకు. అది సరే కాని, సంబంధం మాట్లాడి వారం రోజులవుతుంది. వియంకుల వారికి ఫోన్ చేశావా? లేదండి, చెయ్యాలి. అలాగే కొన్ని లాంఛనాల గురించి కూడా వాళ్లతో మాట్లాడాలి. ఉండండి, ఇప్పుడే చేస్తాను అని రామయ్య వాళ్లకు ఫోన్ చేస్తుంది శకుంతల. అన్నయ్యగారు, నేను శకుంతలను మాట్లాడుతున్నాను. ఆ అమ్మా. వదినగారున్నారా అన్నయ్య? ఉన్నారమ్మా. సీతమ్మా, ఇదిగో ఫోన్. అని చెప్పి రామయ్య సీతమ్మకు ఫోనిస్తాడు. చెప్పండి వదినగారు, బాగున్నారా? బాగున్నాం వదినా. అదే పెళ్లి ముహూర్తం ఎప్పుడు చూపించారని అడుగుదామని కాల్ చేశాను. మీ అన్నయ్య గారు పంతులు గారి దగ్గరకు ఈరోజు వెళ్తానని చెప్పారు. ఇంకా వెళ్ళలేదు. అక్కడ్నుంచొచ్చాక కబురు చేస్తాన్లే. అలాగే వదినా. ఇంకో విషయం, పెళ్లి చూపుల్లో అన్నీ మాట్లాడ్డం కానీ ఆడబిడ్డ కట్నం గురించి అడగడం కానీ మర్చిపోయాము. మరి దాని గురించేమంటారు? అనేదేముంది వదినా, ఇవ్వడం మన ఆచారం. ఇప్పుడంతటా ఇదే జరుగుతుందిగా, మేము కూడా అదే పాటిస్తాం. తప్పక ఇస్తాన్లే. సంతోషం వదినా. ఇంతకీ నా కోడలేం చేస్తుంది? గదిలో ఉంది. పిలవమంటారా? దానికి కొంచెం సిగ్గండి, మాట్లాడుతుందో లేదో. పర్వాలేదులే వదినా, మా ఇంటికొచ్చే అమ్మాయే కదా. ఇప్పుడు మాట్లాడకపోయినా ఇంటికొచ్చాక తనే మాట్లాడుతుందిలేండి. అలాగే మీ ఇష్టం. ఉంటాను మరి. మీ అన్నయ్య పంతులు గారి దగ్గరికి వెళ్తాడంట. సరే వదినా, నేను గుడుంటాను మరి అని కాల్ కట్ చేస్తుంది శకుంతల. ఇక ఇటు సీతమ్మ రామయ్యతో, ఏమయ్యా, పెళ్లి వాళ్ళు మన అమ్మాయిని చూసుకుని వెళ్ళి వారం రోజులుగా వస్తుంది.
అబ్బాయి తరపు వాళ్లే ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతున్నారు. మరి ఏ రోజైనా వెళ్లి పంతులు గారిని కలిసి పెళ్లికి ముహూర్తం పెట్టుకొనొస్తారా? అదే పని మీద ఈరోజు వెళ్తున్నాను సీతమ్మ. నేనేదో మర్చిపోయినట్టు నాకు గుర్తు చేయడమేంటి? నేను తెలివి తక్కువ వాణ్ణి. నువ్వేమో తెలివైన దానిలా నువ్వు నాకు గుర్తు చేయడం సరిపోయింది. అయ్యో రామా! ఇప్పుడు చెప్పినంత మాత్రాన ఏమయ్యింది? ఓ చెవి కోసిన మేకలా దేనికో గింజుకుంటున్నారు. వెళ్ళి ముందు పని చూసుకొనిరండి. మాకు తెలుసులే నువ్వు నీ వెటకారపు మాటలు. సరే మరి నేను వెళ్ళొస్తాను. అని పంతులుగారింటికి బయలుదేరతాడు రామయ్య. అలా దారిలో రామయ్య వెళ్తూ ఉండగా సీనయ్య కనిపిస్తాడు. అతన్ని చూసి, సీనయ్యో, ఎక్కడికి హడావిడిగా వెళ్ళొస్తున్నావు? కొంచెం పని మీద ఈ పక్క బజారుకు వెళ్ళాను. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? పంతులు గారింటికి. అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా, మంచి ముహూర్తం చూపిద్దామని. కాని నువ్వేంటి వాళ్ళింటికి వెళ్తున్నావు? ఆయన సమయంలో ఇంట్లో ఎందుకుంటారు? గుడిలో ఉంటారు. ఇంతకు ముందునే వెళ్తుంటే పంతులు గారు నాకు ఎదురయ్యారు. గుడికి వెళ్తుంటే చూశాను. అవునా? ముందుగాని చెప్పవు. నువ్వు కలవకపోయుంటే ఇంటికి వెళ్ళి అక్కడ లేడంటే మళ్ళీ గుడికి వెళ్లాల్సి వచ్చేది. సరే ఇప్పుడేమైంది చెప్పానుగా, గుడికి వెళ్ళు. అక్కడైతే పంచాంగం కూడా చూసి చెప్తాడు. అలాగే మరి నేను వెళ్తాను. పెళ్లి పత్రికలతో మళ్ళీ కలుద్దాం. కలుద్దాంలే కాని పెళ్లికి మాకు చెబుతావా, హడావిడిలో మర్చిపోయానంటావా? ఎంత మాట అన్నావు సీనయ్య. మీరు లేకుండానా అందరి సమక్షంలో నా కూతురు పెళ్లి జరుగుతుంది. చూస్తూ ఉండండి. సరే మరి నేను వెళ్ళొస్తాను. అని చెప్పి రామయ్య పంతులు కోసం గుడికి బయలుదేరతాడు. కొంతసేపటికి గుడి దగ్గరికి వెళ్ళగా శివాలయంలో పంతులుగారు పూజ ముగించుకొని పీఠంపై కూర్చొని ఉంటారు. అది చూసిన రామయ్య పంతులు గారు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి కలుద్దాం. అని అనుకుంటూ పంతులుగారి దగ్గరకు వెళ్తాడు. నమస్కారం పంతులు గారు. నమస్కారం నమస్కారం. కూర్చోండి. ఏం కావాలి? ఏం పని మీద నేను కలవడానికి వచ్చారు? అయ్యా, అమ్మాయి పెళ్లి కుదిరింది. మంచి ముహూర్తం చూసి చెప్తారని మీ చెంతకొచ్చాను. సంతోషం. అమ్మాయి అబ్బాయి పేర్లు చెప్పండి. వారి తిథి చూద్దాం. అమ్మాయి పేరు రేఖ, అబ్బాయి పేరు మహేష్. వీరి నక్షత్రం రోహిణి. ఇక చూసి చెప్పండి. అలాగే అని అంటూ పంతులు పంచాంగం చూస్తూ ఉంటాడు. అంతలో అయ్యా, అబ్బాయి అమ్మాయికి మధ్య రాహు ప్రవేశిస్తున్నాడు అని చెబుతాడు. అందుకు రామయ్య, అతనెవరండి వాళ్ళిద్దరి మధ్య రావడానికి? మా అమ్మాయి నాకు ముందుగానే చెప్తే విషయం ఇంతవరకు రానిచ్చేవాణ్ణి కాదు కదా. ఇప్పుడు పెళ్లి కొడుకు తెలిస్తే మా అమ్మాయి పరిస్థితి ఏంటి? మీకేమైనా పిచ్చా? రాహు అంటే మీ అమ్మాయి ప్రియుడు కాదు. అది ఒక శనిగ్రహం. అది వారిని విడగొట్టడానికి చూస్తుంది కానీ కలిసి జీవించడానికి చూడదు. అందులో ఇద్దరి జాతకాలు కూడా కలవడం లేదు. నాకెందుకో ఈ పెళ్లి పెడాకులవుతుందనిపిస్తుంది. నోర్ము యువయ్య పంతులు. మీకు సంభావన గట్టిగా ఇస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయి. మాలాంటి లేనివారు మీకు డబ్బిచ్చుకోలేరు కదా. అందుకే పెళ్లి జరగదంటున్నారు. అంతే కదా. మేము పైకలా కనిపిస్తాం కానీ మేము కూడా డబ్బున్న వాళ్ళమే. నువ్వు కాకపోతే ఇంకొకరు. మాకు తెలిసిన సుబ్రహ్మణ్యం పంతులు మీకంటే గొప్ప పండితుడు, గొప్ప వేదాంతుడు. మీకు చేత కాకపోతే చెప్పండి, అతని దగ్గరికి వెళ్తాను. అంతేకాని మీరు చెప్పింది నమ్మేంత పిచ్చివాణ్ణి కాదు నేను. నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళినా సమాధానం ఇదొక్కటే వస్తుంది. కోపగించుకోకుండా ప్రశాంతంగా ఉండు. అన్నీ అవే సర్దుకుంటాయి. మీ అమ్మాయికి ఆ అబ్బాయికి కళ్యాణ గడియలు అస్సలు కనిపించడం లేదు. చాలు చాలయ్యా, చూడ్డం చేత కాదు గాని పెద్ద బడాయి మాటలు ఎందుకు? రామయ్య, ఇంకో క్షణం నా కంటి ముందున్నావో ఏం చేస్తానో నాకు తెలీదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళక నీతో మంత్రాలు జపించుకుంటూ నా కూతురికి పెళ్లి చేస్తాననుకుంటున్నారా? అని కోపంగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు రామయ్య. ఓరి నాయను, డాక్టర్లే అనుకున్నా. ఈ మధ్య పంతులు కూడా డబ్బుతో పడం మొదలు పెట్టారా? ఇలా అయితే చాలా కష్టం. వెంటనే సుబ్రహ్మణ్యం పంతులు దగ్గరికి వెళ్ళాలి. అని వెళ్తూ ఉండగా టీ కొట్టు దగ్గర కూర్చున్న అంజయ్య రామయ్యను చూసి, రామయ్య, ఓ రామయ్య, కసుబుసలాడుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు? ఇలారా, వేడిగా చాయ్ దాగి వెళ్దు గాని. వస్తున్నా వస్తున్నా అని అంటూ రామయ్య అంజయ్య దగ్గరికొస్తాడు. గరం గరం చాయ్ ఒకటి ఇవ్వు బాబు. అలాగేనండి అని చాయ్ పోసివ్వగా రామయ్య తాగుతూ, సీతారాం పంతులకి డబ్బు కొంచడం బాగా అలవాటైనట్లుంది. ఏం చేశాడు రామయ్య? ఆయన ఆ పంతులు చాలా మంచివాడే. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతాయి. నీకేం అన్యాయం చేశాడు ఇంతకీ? ఏం చేశాడా? మా అమ్మాయి పెళ్లి కుదిరింది, ముహూర్తం చూసి చెప్పు అని అంటే అసలు వాళ్ళకి పెళ్లి జరగదంటున్నాడు. ఎవరో మధ్యలో అడ్డుపడుతున్నారంటున్నాడు. దీనికి అర్థమేంటి? ఆయన చెప్పింది విని దానికి పరిష్కారం ఏంటయ్యా అని అడిగితే శాంతి చేయాలంటారు. 100కు 100 డబ్బులు చెల్లిస్తే నేను శాంతి చేస్తాలే, నువ్వు దయచేయి అంటాడు. ఎన్ని చూడలేదు ఇలాంటివి. వారిద్దరి మధ్య ఏదో చెడు కీడు ఉండబట్టే పంతులు గారు ఆ విధంగా చెప్పాడు. అయినా మనం చెడిపోతే వాళ్ళకేమొస్తుంది?
ఎవరికైనా మనం బాగుపడాలనే కదా చూస్తారు. ఒక్క క్షణం ఆలోచించి చూడు. ఏమయ్యా, నువ్వేదో పరిష్కారం చెబుతావని నీకు నా సమస్య చెబితే అతనికి ఒత్తాసు పలుకుతున్నావు. సరిపోయింది. మరి నేను వేరే పంతుల దగ్గరకు వెళ్తాను. అని అంటూ రామయ్య వెళ్తూ ఉండగా అంజయ్య, ఈ రామయ్య పిచ్చి కాకపోతే వారికి ముడిపడే రాత రాలేదనుకుంటా. అది అర్థం కాక పాపం రామయ్య పంతులు గారు చెప్పిన మాటను తప్పుగా అనుకుంటున్నాడు. అని అనుకుని వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా రామయ్య సుబ్రహ్మణ్యం పంతుల దగ్గరికి వెళ్తాడు. అయ్యో, నమస్కారం. మా అమ్మాయి పెళ్లికి మంచి ముహూర్తం చూసి చెప్పండి. తప్పకుండా. ఏది ఒకసారి అమ్మాయి అబ్బాయి నామధేయాలు చెప్పండి. రేఖా మహేష్, కొంచెం మంచిగా చూసి చెప్పండి. రామయ్య వాళ్ల పేర్లు చెప్పగా పంతులు పంచాంగం చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత సుబ్రహ్మణ్యం, రామయ్య గారు, వీరిద్దరికీ ముడిపడటం లేదు. వీరి మధ్యలో రాహువు సంభవిస్తున్నాడు. వీరి పెళ్లి జరగటం అసంభవం. ఎవడండి ఈ రాహువు? మా వాళ్ల మధ్యలోకి అతను సంభవించడమేంటి? నీకు చెప్పిన అర్థం కాదు. ముందు మీరు వెళ్ళండి. ఈ పెళ్లి జరగదు. ఒకవేళ ఈ పెళ్లి పీటల మీదకు వచ్చినా పెటాకులే తప్ప మీ అమ్మాయి అత్తింట్లో కాలు మోపదు. ఇది సత్యం. అని సుబ్రహ్మణ్యం పంతులనగా అక్కడ్నుంచి రామయ్య దిగాలుగా ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన మనసులో, సృష్టికి విరుద్ధంగా మనం ఏం పని చేయలేం కాబట్టి జరిగేది జరగక తప్పదు. కాబట్టి ఇంట్లో వాళ్ళకి మొదట ఏదో ఒకటి ఆలోచించి మార్చి చెప్పాలి. తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఆలోచించాలి. అంటూ బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి తిరిగొచ్చిన రామయ్యను చూసిన సీతమ్మ, ఏవండి, మన అమ్మాయి పెళ్లి ఏ తేదీన వచ్చింది అని సంతోషంగా అడుగుతుంది. అందుకు రామయ్య, ఇప్పుడు మంచి ముహూర్తాలు లేవంట. ఏడాది పాటు ఆగాలని చెప్పారు. అదేంటండి, ముహూర్తాలు లేకపోవడమేంటి? ఇది పెళ్ళిళ్ళ సీజనే కదా. ఏమోలే, పేర్ల బలం బట్టి కూడా ఉంటుందనుకోండి అదే అందువల్లే కాస్త ఆలస్యమయ్యేలా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు మహేష్ తన మనసులో, అదేంటి, రేఖ 2 రోజులవుతుంది ఫోన్ చేసి. ఇప్పటి వరకు ఫోన్ చేయటం లేదు. ఏమై ఉంటుంది? అని అనుకుంటూ రేఖకు ఫోన్ చేస్తాడు. తన ఫోన్ బిజీ అని వస్తుంది. అదేంటి, నేనెప్పుడు చేసినా తన ఫోన్ బిజీ అని వస్తుందేంటి? అసలు ఎవరితో ఇలా గంటలు గంటలు మాట్లాడుతుంది? సరే, మరొకసారి చేసి చూద్దాం అని అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తాడు. మళ్ళీ బిజీ వస్తుంది. అప్పుడు రేఖ ఫోన్ వస్తుండటం చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ మహేష్, ఎలా ఉన్నావు? నేను బాగున్నానులే, కానీ ఏంటి నువ్వు ఫోన్ చేయక 2 రోజులవుతుంది. అసలు ఫోన్ చేయవేంటి? అసలు నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? అదేంటి మహేష్ అలా అంటున్నావు? నువ్వంటే ఇష్టం లేకపోతే ఇప్పుడెలా మాట్లాడతాను? పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. చెప్పు, ఇంతకేం చేస్తున్నావు? ఏం లేదులే, కానీ ఒకసారి వీడియో కాల్ చెయ్యి. నిన్ను చూడాలనుంది. ఇప్పుడా? సరేలే, చేస్తాను అని అంటూ వీడియో కాల్ చేస్తుంది. కాల్లో రేఖ డైరీ మిల్క్ చాక్లెట్ తింటూ ఉంటుంది. అది చూసిన మహేష్, ఇప్పుడు చాక్లెట్ తింటున్నావేంటి? చాక్లెట్స్ అంటే అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. ఈ రోజనే కాదు, నేను ప్రతిరోజు చాక్లెట్ తింటాను. ప్రతిరోజు తింటావా? మీ వాళ్ళు అంతలో కొనిస్తున్నారా? మా వాళ్ళకంత సినిమా లేదు. నా ఫ్రెండ్స్ కొనిచ్చారు. వాడికి నేనంటే ప్రాణం. వాడా? ఎవరతను? శివ. నేనంటే వాడికి ప్రాణం. నేనేదడిగినా కాదనడు. ఇప్పుడు కూడా అతనితోనే మాట్లాడుతున్నాను. ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్దామా అంటున్నాడు. దాని గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఫోన్ చేశావు. పాపం అతను లైన్లోనే ఉన్నాడు. ఏమనుకుంటున్నాడో ఏమో. అతన్ని చాలా బతిమాలాలి అని రేఖ చెప్పడంతో మహేష్కి కోపం వస్తుంది. అంటే నీకు అబ్బాయిలు కూడా చాక్లెట్స్ ఇస్తారా? వాళ్ళతో కలిసి రెస్టారెంట్కి కూడా వెళ్తావా? నువ్వు ఇలాంటి అమ్మాయివని తెలియక నీతో పెళ్లి కొప్పుకున్నాను. ఇక చాలు, ఉంటాను. హలో హలో అని రేఖ అంటూ ఉండగానే ఫోన్ పెట్టేస్తాడు మహేష్. చెప్పేది వినడేంటి? సర్లే, పోతే పోయాళ్లే అని అనుకుంటుంది. ఇదిలా ఉండగా మహేష్ కోపంగా తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నాకు రేఖతో పెళ్ళొద్దు. అదేంట్రా పెళ్ళొద్దంటున్నావు? ఏమైందిప్పుడు? ఏం కాలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అయినా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా నాకు లేదు. ముందు నేను మంచి ఉద్యోగం చూసుకోవాలి. తరువాతే నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. కాదని నాకు ఆ రేఖతో పెళ్లి చేయాలని చూసావో, ఇంట్లో లేకుండా ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను చెప్తున్నా. నువ్వలాంటి నిర్ణయాలు తీసుకోకు. నేను మీ నాన్నగారికి చెప్పి వాళ్ళతో మాట్లాడమని చెప్తాను, సరేనా? నువ్వేం కంగారు పడకు అని శకుంతల అంటూ ఉండగా అంతలో వీరయ్య వస్తాడు. ఏంటే, ఏదో చెప్తానంటున్నావు? ఏంటి విషయం? అబ్బాయి ఈ పెళ్లి చేసుకోనంటున్నాడండి. పెళ్లి చేసుకోనంటున్నాడు? ఏమైందిరా నీకు? ఆ అమ్మాయికి నీకు మధ్య గొడవలేమైనా జరిగాయా?
అలా ఏం లేదు నాన్న. నాకు ఈ పెళ్ళొద్దు. పెళ్లి వద్దు అంటే అమ్మాయి వాళ్ళు కారణం ఏమని అడుగుతారు. మనం సమాధానం లేకుండా వద్దు అంటే భావ్యంగా ఉంటుందా? అసలేం జరిగిందో చెప్పు. నేను వాళ్ళతో మాట్లాడతాను. రేఖ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. ఎప్పుడు చూసినా ఫోన్లో వేరే కాల్లో బిజీగా ఉంటుంది. ఆమెకు వేరే అబ్బాయిలు చాక్లెట్స్ ఇస్తారంట. ఆ అబ్బాయిలు ఏమడిగినా వెంటనే అది చేస్తారట. ఆమె మాట్లాడే మాటలు చూస్తుంటే నేను చెప్తే ఆమె వినడం కాదు, ఆమె చెప్తే నేను వినవలసి వస్తుందని నాకు పూర్తిగా అర్థమైంది. అర్థం చేసుకోండి నాన్న. అన్నీ బాగా ఆలోచించి ఈ పెళ్లి నాకు వద్దంటున్నా. సరే పెద్దోడా, నువ్వు ఇంతలా వద్దంటుంటే కత్తిపట్టి కూర్చోపెట్టి పెళ్లి చేయడం సరైన పద్ధతి కాదులే. నీ ఇష్టం. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తాను. శకుంతల, అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేయి. అని వీరయ్య చెప్పడంతో శకుంతల సరే అంటూ వాళ్ళకి కాల్ చేస్తుంది. హలో శకుంతల వదినా, చెప్పండి. మీ అన్నయ్య గారు ఇప్పుడే పంతుల దగ్గరికెళ్ళొచ్చారు. ఈ దగ్గర్లో ముహూర్తాలు లేవంట. కొన్ని రోజులు ఆగమని చెప్తున్నారు. అది కాదండి, ముందు నేను చెప్పేది కొంచెం వినండి. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? ఏమైంది వదినా? మాకు ఈ సంబంధం వద్దండి. మీరు వేరే సంబంధం చూసుకోండి. ఇంతలో ఏమైందండి? నిన్నటి వరకు బాగానే ఉన్నారు గదా? మరేం లేదండి, మీ అమ్మాయి మా అబ్బాయిని అసలు పట్టించుకోవడం లేదంట. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అమ్మాయి ఏం చెప్పినా కాదనే అబ్బాయిలున్నారటగా. వాళ్ళు మీ అమ్మాయికి చాక్లెట్స్ కూడా ఇస్తారటగా. ఆ అమ్మాయి అన్ని చెబుతుంటే మా అబ్బాయి ఏమన్నా చేతకానివాడా? అన్నిటికీ సర్దుకుపోతుంటే ఇప్పుడే ఇలా ఉందంటే రేపు పెళ్ళయ్యాక ఇంకెలా ఉంటుందో తలుచుకుంటేనే ఏదోలా ఉంది. మీకు మీ అమ్మాయికి ఒక నమస్కారం. ఉంటామండి. అదికాదు వదినా, చదువుకునే పిల్లలన్నాక అదంతా మామూలేగా. దానికి అలా అయితే ఎలా చెప్పండి? ఏది కాదు, అంత ఇదిగా మీ అమ్మాయి చెబుతుంటే ఇంకెలా మీ అమ్మాయిని వెనకేసుకొని వస్తారండి? ఇంకెప్పుడు మాకు ఫోన్ చేయకండి. ఉంటాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శకుంతల. ఇక ఆ మాటలు విన్న సీతమ్మ ఏడుస్తూ ఉండగా రామయ్య రేఖ అక్కడికొస్తారు. ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైంది? ఇంకేం కావాలమ్మా? ఆఖరికి మీ నాన్నగారు అన్నారు కూడా, దాన్ని ఫోన్ మాట్లాడడం తగ్గించమని చెప్పు అని. నేను చెప్పినా నువ్వు చెబితే వింటేగా. అదే నీ జీవితాన్ని ఇప్పుడు నాశనం చేసింది. ఇప్పుడేమైందమ్మా అని రేఖ అడగ్గా సీతమ్మకు కోపమొచ్చి రేఖను చెంపమీద కొడుతుంది. అది చూసిన రామయ్య, ఏమైంది సీత? అసలేం జరిగింది చెప్పు. ఏం చెప్పాలండి, మీ గారాల కూతురు పెద్ద ఆరిందాన్లా నేనంటే పడి చచ్చే అబ్బాయిలున్నారు అంటూ కోతలు కోస్తూ మహేష్కి వీడియో కాల్లో ఎవరో ఇచ్చిన చాక్లెట్ తినుకుంటూ కనిపించిందట. దాని గురించి అడిగితే నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇది నా ఫ్రెండ్ శివ ఇచ్చాడు, ఇంకెవరో ఇచ్చారని చెప్పకనే చెప్పిందట. నేను అనుకున్నా రేఖ, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. నీ గురించి నాకు ముందుగానే తెలిసి నీ ప్రవర్తన మార్చమని మీ అమ్మకు చెప్పాను. నీకు చెప్పకుండా మీ అమ్మకు ఎందుకు చెప్పానంటే, నేను నిన్ను అడిగితే నువ్వెక్కడ బాధపడతావో అని మీ అమ్మతో చెప్పించాను. కానీ నువ్వేమాత్రం మారలేదు. ఛీ! అని అనగా రేఖ ఆ మాటలు విని బాధగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక రామయ్య సీతమ్మతో, అందుకే అనుకుంటా, నేను వీళ్ళకి పెళ్లి ముహూర్తం పెట్టిద్దామని పంతుల దగ్గరకు వెళ్తే వీళ్ళిద్దరికీ ముడిపడదని నేను వెళ్ళిన ఇద్దరు పంతుళ్ళు అదే చెప్పారు. దైవ నిర్ణయాన్ని ఎవరు మాత్రం మార్చగలరులే. ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. అదేంటండి, మరి నేనడిగినప్పుడు ఇప్పుడప్పుడే ముహూర్తాలు లేవని చెప్పారు? దుఃఖాన్ని దిగమింగి అలా అబద్ధం చెప్పాను సీత. అంతా మన కర్మ. ఏం చేస్తాం, మంచి కుటుంబాన్ని పోగొట్టుకున్నాం అని అంటూ ఇద్దరూ బాధపడతారు. ఇదిలా ఉండగా వీరయ్య మహేష్తో, అయిందేదో అయిపోయింది. అదేం మనసులో పెట్టుకోకు మహేష్. ఎవరికి వారని ఆ దేవుడు ముందే రాసుంచుతాడు. దాన్ని తలుచుకుంటూ దిగులు చెందకు. సరేనన్నా. అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు మహేష్. మరుసటి రోజు మహేష్కి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు తన మనసులో, ఇలా ఎన్ని రోజులని తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండాలి? ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ మంచి ఉద్యోగం చూసుకోవాలి. ఏదైనా ఉద్యోగానికి వెళ్ళడానికైనా ముందు మన చేతిలో డబ్బు ఉండాలిగా అని అనుకుని ఆ గ్రామంలో ఉన్న వడ్లమిల్లు దగ్గరికి వెళ్తాడు. అక్కడున్న రాఘవయ్యను కలిసి, సార్ నమస్కారం. నమస్కారం బాబు, ఏం కావాలి? నాకేదైనా పని కావాలండి. చూస్తే చదువుకునేవాడిలా ఉన్నావు. ఇక్కడ నువ్వేం పని చేస్తావయ్యా? ఇక్కడేం పనులు లేవు కానీ నువ్వెళ్ళు. అలా అనకండి, మీ మిల్లులో గుమస్తాగా పనిచేస్తాను. గుమాస్తాగానా? అది నువ్వెలా చేస్తావు? వయసు మళ్ళిన వాళ్ళు, అన్ని అవకాశాలు కోల్పోయిన వాళ్ళు చేస్తారు. నిజంగా చేస్తావా నువ్వు? చేస్తాను, నన్ను నమ్మండి. అని చేతులెత్తి మొక్కుతాడు మహేష్. దాంతో రాఘవయ్య, సరే అయితే, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి పనిలో పెట్టుకుంటాను. లెక్కల్లో ఎటువంటి తేడా రాకూడదు, జాగ్రత్త. అదేం లేదండి, నమ్మకంగా ఉంటాను.
రేపటి నుండి పనిలోకొచ్చేయి. అలాగే అండి. అని చెప్పి మహేష్ ఇంటికి తిరిగి వెళ్తాడు. వెంటనే శకుంతలతో, అమ్మా, నేను రాఘవయ్య గారి మిల్లులో గుమాస్తాగా చేరాను. ఉద్యోగం వచ్చేంత వరకు ఖాళీగా ఉండకుండా తక్కువ ఎక్కువ ఏదో ఒక పని చూసుకుంటాను. సరేరా, నీ ఇష్టం. ఏ పని చేసినా బాధతో కాకుండా సంతోషంగా చేసుకో, సరేనా? అని కొడుకుతో చెప్తుంది శకుంతల. ఇక మరుసటి రోజు ఉదయాన్నే మహేష్ రాఘవయ్య గారి మిల్లుకు వెళ్తాడు. మహేష్ ఆ రోజు మిల్లులో వడ్లను కటాపెట్టియటం, లెక్కలు సరిగ్గా రాయటం అదంతా గమనించిన రాఘవయ్య తన మనసులో పర్వాలేదే, పని బాగానే చేస్తున్నాడు. అని అనుకుంటాడు. ఆ రోజు సాయంత్రం సమయం పని ముగిసిపోవడంతో మహేష్ ఇంటికి వెళ్తాడు. మహేష్ని రాజేష్ చూసి, అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? ఇంటర్వ్యూకేమైనా వెళ్ళావా? లేదురా, రాఘవయ్య గారి మిల్లులో గుమాస్తాగా చేస్తున్నాను. చిన్న చిన్న ఖర్చులకు అమ్మ వాళ్లను చేయి చాచి అడగకుండా ఏదో అందుబాటులో ఉన్న పని చేస్తూ ఉద్యోగం చూసుకుందామని. మంచి ఆలోచన అన్నయ్య. సరే కాని భోంచేశావా? లేదన్నయ్య, నువ్వొచ్చావుగా, అందరం కలిసి భోజనం చేద్దాం రా అన్నయ్య. సరే పద, సరదాగా మాట్లాడుకుంటూ అందరం భోజనం చేసి ఎన్నో రోజులైంది. అని అంటూ అందరూ భోజనానికి కూర్చుంటారు. ఇలా సంతోషంగా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉండగా రోజులాగే మహేష్ మిల్లుకు వెళ్తాడు. అక్కడ మహేష్ని రాఘవయ్య చూసి, మహేష్, ఇంకప్పుడు పెళ్లి చేసుకుంటావు? వయసు మీద పడుతుంటే మొన్న మీ తమ్ముడిని చూశాను. అతను పెళ్లి వయసుకొచ్చాడుగా. నువ్వు చేసుకుంటే కానీ తను చేసుకోడనుకుంటా. ఇంకెప్పుడు చేసుకుంటావయ్యా పెళ్లి? చేసుకుంటాను, మంచి ఉద్యోగం దొరికాక. ఆ లోపు నెత్తి మీద నా 4 వెంట్రుకలు కూడా రాలిపోతాయి. అప్పుడు పిల్లనిచ్చేవాళ్ళు ఎవ్వరు ఇవ్వరు. అని నవ్వుతూ ఉండగా మహేష్ తన మనసులో నిజమే, ఈ ఉద్యోగం హడావిడిలో పడి అసలు నా పెళ్లి సంగతే మర్చిపోయాను. అని అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ రాఘవయ్య మహేష్, వెళ్ళి ఆ కాటా ఎంతవరకు వచ్చిందో లెక్క రాసి చూపించు. అని అనగా మహేష్ అలాగే అంటూ కాటా చూస్తూ లెక్క రాస్తూ ఉంటాడు. కాని మహేష్ తన మనసులో వయసు పెరుగుతుంది, పెళ్ళవుతుందా లేదా అని అనుకుంటూ లెక్కలు పూర్తి చేసి రాఘవయ్య గారికి చూపించగా, లెక్కలన్నీ కరెక్ట్గానే ఉన్నాయే. పని బాగా చేస్తున్నావు. ముందు ముందు నీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు. థ్యాంక్స్ అండి. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, ఇంటికి వెళ్ళు. మిగిలిన పని ఏదైనా ఉంటే రేపు వచ్చాక చూసుకుందులే. అలాగేనండి. అని చెప్పి మహేష్ ఇంటికి బయలుదేరతాడు. ఇక దారిలో వెళ్తున్న మహేష్ తన మనసులో ఇన్ని రోజులు ఉద్యోగం ఆలోచనలు నాకు నా పెళ్ళాలోచనే రాలేదు. మా అమ్మ నాన్నల్ని పెళ్లి చేయమని అడగనా? ఏమని అడగను. అమ్మ నాకు పెళ్లి చేయండంటే ఎలా ఉంటుంది? ఇటు చూస్తే వయసు పెరిగిపోతుంది. అసలు నాకు పెళ్లి సెట్ అవుతుందా లేదా? అని అనుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. వెళ్ళి దిగులుగా తన గదిలో పడుకొని ఉంటాడు. అది చూసిన శకుంతల, ఏమైంది మహేష్, ఇలా పడుకున్నావు? తలనొప్పిగా ఉందా? జ్వరం ఏమైనా వచ్చిందా? అలా ఏం లేదమ్మా, విసిగించకుండా వెళ్ళు, కాసేపు పడుకుంటాను. సరేరా, నీ ఇష్టం. అని శకుంతల వెళ్ళగా మహేష్ నాలో బాధ ఏమని చెప్పను మీకు? అని తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా శంకరయ్య తన కొడుకు పెళ్లి కార్డులు పట్టుకొని వీరయ్య ఇంటికి వస్తాడు. వీరయ్య, శకుంతల, నా కొడుకు పెళ్లి మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తామన్నయ్యా. అవును, నీ కొడుకుల పెళ్ళిళ్ళు అయ్యాయా? మా వాడు మీ పెద్దోడు కంటే చాలా చిన్నవాడు. మీ వాడికి పెళ్ళై పిల్లలనుకుంటా. మాకు పెళ్లికి చెప్పలేదేంటి? అయ్యో శంకరయ్య, ఇంకా మా అబ్బాయికి పెళ్లి జరగలేదు. ఇంకెప్పుడు చేస్తావు? మన వయసు వచ్చాక చేస్తావా? అసలే అమ్మాయిలు దొరకటం లేదు. త్వరగా చూసి పెళ్లి చేసేయండి. ఇంకా ఆలస్యమైతే పిల్లని కూడా ఎవ్వరివ్వరు. అని అంటాడు శంకరయ్య. గదిలో ఉన్న మహేష్ ఆ మాటలు విని బాధపడుతూ ఉంటాడు. చేస్తామన్నయ్యా, ఎందుకు చెయ్యం? మీకు తెలిసిన అమ్మాయిలెవరైనా ఉంటే చెప్పండి, వెళ్ళి మాట్లాడతాం. తెలిసిన వాళ్ళంటే ఉన్నారు కానీ కట్నాలు పెద్దగా ఇచ్చుకోలేరు. మీకు సరే అంటే చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. సరే, ముందు మాట్లాడు, తర్వాత కట్న కానుకలు కానీ. సరే, మాట్లాడతా. మీరేపు తయారుగా ఉండండి, నేనే స్వయంగా తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడిస్తారు. సరే మరి, నాకు ఆలస్యం అవుతుంది. చాలా మందికి ఇంకా కార్డులు ఇవ్వాలి. అని వెళ్ళిపోతాడు శంకరయ్య. ఇక శంకరయ్య వెళ్ళిన తర్వాత శకుంతల వీరయ్యతో, నిజమే కదండి, అసలు పెద్దోడికి పెళ్లి చేద్దామనే ఆలోచనే మనకు లేకపోయింది. ఏమోలే, అన్నయ్యకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నారుగా, వెళ్ళి చూద్దాం అని అనుకుంటారు. మరుసటి రోజు శంకరయ్య, వీరయ్య, శకుంతల, మహేష్ కలిసి పెళ్లికూతుర్ని చూడ్డానికి వెళ్తారు. అంతలో శంకరయ్య, వీరయ్య, ఈవిడే పెళ్లి కూతురు వాళ్ళమ్మ విమలమ్మ. అమ్మాయి చందర, ఒక్కతే కూతురు, తండ్రి లేని పిల్ల. అదేవిధంగా విమలమ్మ పెళ్లి కొడుకు మహేష్, అతని తండ్రి వీరయ్య, తల్లి శకుంతల. వీరికి ఇంకో కొడుకున్నాడు రాజేష్. ఇది ముఖ పరిచయాలు. ఏదైనా ఉంటే ఇప్పుడే మాట్లాడుకోండి.
నాకు నా కూతురు, దానికి నేను, మాకంటూ ఎవ్వరూ లేరు. మేము కట్న కానుకలు కూడా ఎక్కువిచ్చుకోలేం. మీకు అమ్మాయి నచ్చితే సరే, లేకపోతే ఎవరి దారిన వాళ్లదే అని విమలమ్మ అనటంతో మహేష్ తన మనసులో రాక రాక వచ్చింది ఈ పెళ్లి సంబంధం. ఇది కూడా చెడిపోయిందనుకో, ఇక ఈ జన్మలో నాకు పెళ్లి కాదు. అని అనుకుని, మీ అమ్మాయి నాకు నచ్చిందండి, ముహూర్తాలు పెట్టించండి. మహేష్, నీకు నచ్చితే సరిపోదు, ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చాలి. అమ్మాయి, మా అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చాడండి అని అంటుంది చందన. అందుకు శకుంతల, అమ్మాయి మాకు కూడా బాగా నచ్చింది. నాకు కూతురు లేనందుకు కన్న కూతుర్లా చూసుకుంటాను. సంతోషం, మంచి రోజు చూసి ఇద్దరికి పెళ్లి చేద్దాం సంతోషం, ఇక వెళ్ళొస్తాం. అని వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వీరయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత శకుంతల వీరయ్యతో, ఏమండి, విమలమ్మ గారి ఫోన్ నంబర్ తీసుకున్నారా? ఆ శంకరయ్య ఇచ్చాడు. ఏం? ఒక్కసారి ఫోన్ కలిపివ్వండి. ఇప్పుడు ఎందుకమ్మా, అన్నీ మాట్లాడి వచ్చాంగా. నువ్వుండరా, అది ఆడవాళ్లు మాట్లాడుకునేవి, మీకెందుకు, మీరు కామ్గా ఉండండి అని అంటుంది శకుంతల. ఇక శకుంతల విమలమ్మకు ఫోన్ చేస్తుంది. విమలమ్మ గారు, నేను శకుంతలని. చెప్పండి వదినా. ఆడబిడ్డ కట్నం అడగటం మర్చిపోయామండి, అది అడుగుదామని ఫోన్ చేశాను. మీకు ఆడబిడ్డ లేరు కదండి, కట్నమెలా ఇస్తాం? మాకు లేకపోతే మా అక్క వాళ్ల పిల్లలు, చెల్లి వాళ్ల పిల్లలున్నారు కదా, వాళ్ళకివ్వండి. ఏంటండి ఇచ్చేది? నీ కొడుకు తోడుపుట్టిన వాళ్ళుంటే చెప్పండి. చిన్నమ్మ పిల్లలకు, పెద్దమ్మ పిల్లలకు మేమివ్వలేం. అయినా మేము ఎక్కువ కట్నం ఇవ్వలేమని ముందే చెప్పాంగా, మళ్ళీ అడుగుతారేంటి? అది మీకు పుట్టిన వాళ్లకు కాకుండా వేరే వాళ్లకివ్వం. ఇవన్నీ కాదండి, మీకు నచ్చితే సంబంధం కుదుర్చుకోండి, లేకపోతే వదిలేయండి, మాకేం అభ్యంతరం లేదు అని అంటుంది విమలమ్మ. అంతలో మహేష్ ఫోన్ తీసుకుని, అత్తయ్య, అలా ఏం లేదు. అమ్మాయి ఏదో మామూలుగా అడిగింది, మీరేం పట్టించుకోకండి. సరే సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది విమలమ్మ. ఏంటమ్మా నువ్వు, దొరక్క దొరికిన సంబంధం ఇది. ఇది కూడా పోతే నాకు ఈ జన్మలో పెళ్ళవ్వదు. అలా అంటే ఎలారా? మనకు కొన్ని కట్టుబాట్లుంటాయి కదా, అడగడంలో తప్పేముంది? అమ్మా, ముందు దాని గురించి వదిలే, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఏమో లేవే, వాడి సంబంధం ఎక్కడ చెడిపోతుందేమోనని భయపడుతున్నాడు. వాడికి నచ్చినట్టే కానివ్వు. ఇలా అయితే ఎలారా? సరే, మీ ఇష్టం అని అంటుంది శకుంతల. ఇలా కొన్ని రోజులు గడవగా చందన శకుంతల ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెడుతుంది. ఇక అడుగుపెట్టిన రోజు నుండి మహేష్, తన కుటుంబం చందనను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా చందన ఎటువంటి పని చేయకుండా శకుంతల చేసిపెట్టిన వాటిని తిని కూర్చుంటూ ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే శకుంతల నిద్రలేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేస్తుంది. టిఫిన్ కూడా తయారు చేస్తుంది. చేసి చందన కోసం చూస్తూ ఉంటుంది. అది గమనించిన వీరయ్య, ఏంటే, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? కోడలి కోసమా? అవునండి, ఇంత ఆలస్యమైంది, వాళ్ళింకా నిద్రలేవలేదేంటి? బారెడు పొద్దెక్కుతుంటే. వెళ్ళి లేపు మరి. ఏమోలే, కొత్తగా పెళ్ళైంది కదా, పోనీలే, మీరండి, మీకు టిఫిన్ పెడతాను అని వంటగదిలోకి వెళ్లి టిఫిన్ తీసుకొచ్చి వీరయ్యకు తెచ్చి ఇస్తుంది. వీరయ్య టిఫిన్ చేస్తూ ఉంటాడు. అంతలో చందన నిద్రలేచి వస్తుంది. అత్తయ్య, టిఫిన్ తయారు చేశారా? చేశానమ్మా, నువ్వెళ్ళి స్నానం చేసిరా, వడ్డిస్తాను. అలాగే అత్తయ్య. మీ అబ్బాయికి కాఫీ కావాలంట, త్వరగా పెట్టండి, ఏదో ఇంటర్వ్యూకి వెళ్లాలన్నారు. సరేనమ్మా, 2 నిమిషాల్లో తయారు చేస్తాను, మీరు తయారై రండి అని అనగా చందన వెళ్ళిపోతుంది. తను నీకు కోడలా, లేక నువ్వు తనకి కోడలువా? ఆర్డర్లు పాస్ చేస్తుంది. ఏమోలేండి, కొత్తగా పెళ్ళైందిగా, తనే చిన్నగా నేర్చుకుంటుందన్ని. కొత్త కోడలని నెత్తిన ఎక్కించుకుంటున్నావు, జాగ్రత్త, తానే నీకు మేక గుచ్చుకోగలదు. అలా ఏముండదులేండి, మీరు ఎక్కువగా ఆలోచించకండి అని అంటూ వంటగదిలోకి వెళ్తుంది శకుంతల. ఈవిడేమో నోరు తెరిచి చెప్పదు, ఆవిడ అర్థం చేసుకోదు. సరిపోయింది. ఏమో, వాళ్ళు బాగానే ఉంటారు, ఎందుకొచ్చిన గోలా అని అంటూ తనకు వడ్డించిన టిఫిన్ చేస్తూ ఉంటాడు. అంతలో మహేష్ వచ్చి, అమ్మా, అమ్మా, త్వరగా టీ తీసుకొని రమ్మా, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వస్తున్నాన్రా అని శకుంతల అనగా అంతలో పక్కనున్న వీరయ్య, ఏరా, నీకేం కావాలో నీ భార్యను అడగొచ్చుగా. నీకు పెళ్ళైనా ఇంకా మీ అమ్మాయి నీకు సేవలు చేయాలా? నీకు పెళ్లి చేసిందెందుకు? మాతో పనులు చేయించుకోవడానికా? అంతలో శకుంతల అక్కడికొస్తుంది. మీరూరుకోండి. ఒరేయ్, నా అన్న అలానే అంటాడు, నువ్వే టీ తీసుకో. అమ్మ చందన, మీ ఆయనొచ్చాడు, నువ్వు కూడా రామ్మా, ఇద్దరు కలిసి టిఫిన్ చేద్దురు. వస్తున్నానత్తయ్యా అని అంటూ చందన అక్కడికొచ్చి కూర్చుంటుంది. ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తారు. అంతలో మహేష్, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది.
ఎన్నిసార్లు ఆఫీసులో చుట్టూ తిరిగాను, ఒక్కసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా అవుతానో లేదోనని భయంగా ఉంది. ఏవండి, మీరేం ఆందోళన పడకండి. ఈ ఉద్యోగం మీకు ఖచ్చితంగా వస్తుంది. నా మాట నమ్మండి. నేను చెప్తున్నాగా, సంతోషంగా వెళ్ళిరండి. అని అనగా మహేష్ సరే, వెళ్తున్నా. వెళ్తున్నాను కాదండి, వెళ్ళొస్తానని చెప్పాలి. సరే చంద్ర, వెళ్ళొస్తాను. అంటూ వెళ్తాడు. అంతలో శకుంతల దేవుడి గది దగ్గరికి వెళ్ళి, తండ్రి పరమేశ్వర, నా కొడుక్కి ఉద్యోగం వచ్చేలా దీవించు తండ్రి అంటూ నమస్కరిస్తుంది. కొంతసేపటికి శకుంతల బట్టలు పిండుతూ ఉంటుంది. అది చూసిన వీరయ్య, అలా ఒక్కదానివే కష్టపడకపోతే కోడల్ని జత చేసుకుని ఇద్దరు కలిసి పని చేసుకోవచ్చు కదా శకుంతల. ఏమో అండి, పనేదైనా చెప్తే తప్పుగా ఏదైనా అర్థం చేసుకుంటుందేమో అని. అది సరే, చెప్తే చేస్తుందంటారా? చెప్తే కదా చేస్తుందో లేదో తెలిసేది. నీ మాట నీ మనసులోనే పెట్టుకుంటే ఎలా చెప్పు? నోరు తెరిచి మాట్లాడాలిగా. చెప్తాన్లే, ఇంకెన్ని బట్టలున్నాయి, కొన్నే కదా, పర్వాలేదు, నేను ఉతికేస్తానులేండి అని అంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అంతలో చంద్ర వచ్చి, అత్తయ్య, మీ అబ్బాయి వచ్చే సమయమైంది. వంటేం చేస్తున్నారు? అని అడగటంతో అంతలో వీరయ్య, బట్టలు పిండుతుంది కదమ్మా, కాసేపాగు, అవి అయిపోగానే వచ్చి వంట పని చేస్తుంది. రెండూ ఒకేసారి చేయలేదుగా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. సరే మావయ్య. అని చెప్పి చందన అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సరేనా, గొప్ప కోడలివి తల్లి. అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి మహేష్ వస్తాడు. చందనా, చందనా, ఎక్కడున్నావు? త్వరగా రా. అని అనగా అంతలో శకుంతల వచ్చి, ఏమైందిరా, ఏంటా హడావిడి చెప్తాను, చందనని రాని బొమ్మ. అని అనగా అంతలో చందన బయటికొస్తుంది. ఏమైందండి? చెప్పండి. నాకు ఉద్యోగం వచ్చింది. అంతా నువ్వు రావటం వల్లే. నువ్వు నా జీవితంలోకొచ్చి నా తలరాతనే మార్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్ చందనా. చాలా సంతోషంగా ఉందండి. మంచి శుభవార్త చెప్పారు. అంతలో శకుంతల, పెద్దోడా, చాలా సంతోషంగా ఉందిరా, మొత్తానికి నీ కల నెరవేరింది అవునమ్మా, అంతా చందన మన ఇంట్లో కాలు పెట్టడం వల్లే. అని సంతోషిస్తూ ఉంటాడు. అంతలో శకుంతల, ఉండరా, చాలా మంచి శుభవార్త చెప్పావుగా, ఇప్పుడే నీ నోరు తీపి చేస్తాను అని వంటగదిలోకి వెళ్తూ ఉండగా మహేష్, అమ్మా, ఇప్పుడేమొద్దు. నేను చందన బయట రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తినేసి వస్తాం. అని అంటూ వెళ్తారు. ఇక వీరయ్య, అదేంటి, వాడికి ఉద్యోగం వచ్చిందని మనకి మాత్రం సంతోషం లేదా? మనల్ని పిలవలేదేంటి? అంతేలే, తల్లి అల్లం పెళ్ళం బెల్లం కదా, అలానే ఉంటుంది. ఏదైతే ఏమైందండి, వాడనుకున్నది సాధించాడు, అది చాలు నాకు. మీ తల్లి మనసు మారదే ఇక. మీరు ఊరుకోండి. అయినా వాళ్ళిద్దరి మధ్య మనమెందుకు? వాళ్ళు పిలిస్తే మనం వెళ్తామా ఏంటి? చాలే కాని రండి అని ఇద్దరు కలిసి గదిలోకి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం శకుంతల ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు పెడుతుంటే అటుగా వెళ్తున్న లచ్చమ్మ చూసి, ఏబడే శకుంతల, కోడలు వచ్చాక కూడా నువ్వే ముగ్గులు పెట్టాలా? ఇంట్లో పనైనా చేస్తుందా, లేక పనంతా నీకే పడేస్తుందా? అదేం లేదు పిన్ని, ప్రతిరోజు కోడలే ముగ్గు పెడుతుంది. ఈ రోజు తను ఇంట్లో పనులు చేస్తుంటే నేనిలా బయటకొచ్చి పనిచేస్తున్నాను. ఏమో, నీ వాలకం చూస్తే అలా లేదు. కోడలు పని చేస్తున్నా వద్దు నేనే చేస్తాననే ఎవ్వరం నీది. చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు తెలీదా? సర్లే, నాకెందుకొచ్చిన గొడవ, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది లచ్చమ్మ. ఇక శకుంతల, చూసేవాళ్లకు కూడా అర్థమవుతుంది కాని నా కోడలికి ఎప్పుడు అర్థమవుతుందో అని మనసులో అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి మహేష్ ఉద్యోగానికి బయలుదేరుతూ ఉండగా, ఏవండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మొదటి రోజు ఉద్యోగానికి వెళ్తున్నారు. దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళండి. మీకంతా మంచే జరుగుతుంది. నా జీవితంలోకి వచ్చిన నీకంటే శుభశకునం ఉంటుందా చెప్పు? నువ్వు నా అదృష్ట దేవతవి. నీకంటే నాకెవరూ ఎక్కువ కాదు. నువ్వు ఎదుర్రా, నేను సంతోషంగా వెళ్ళొస్తాను. సరేనండి అని అంటూ చందన మహేష్కి ఎదుర్రాగా మహేష్ సంతోషంగా ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వీరయ్య అనారోగ్యానికి గురవుతాడు. అతన్ని చూసిన శకుంతల, ఏంటండి, ఉన్నట్టుండి ఇలా అయిపోయారు? కొన్ని రోజుల నుండి ఆరోగ్యం బాగుండటం లేదు శకుంతల. అలానే లెక్క చేయకుండా ఉన్నాను. ఇప్పుడు మించుకొచ్చి లేవకుండా చేస్తుంది. అంటూ బాధపడుతూ ఉండగా, అయ్యో, మీరేం బాధపడకండి, వెంటనే ఆసుపత్రికి వెళ్దాం అని అనగా అందుకు వీరయ్య, సమయానికి మన చేతిలో డబ్బు లేదు కదే, ఎలాగ వెళ్ళేది? నిజమే కదా, ఉండండి, ఇంతకుముందు కమలమ్మను పెద్దోడి పెళ్లికి డబ్బు అప్పుగా అడిగాను కదా, పెళ్లికి మన దగ్గరున్న డబ్బుతో సరిపెట్టాను.
ఇప్పుడు మీ ఆరోగ్యం కోసం మళ్ళీ అడుగుతాను. కాస్త ఓపిక పట్టండి, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని అంటూ శకుంతల కమలమ్మ దగ్గరికి వెళ్తుంది. కమలమ్మను శకుంతల కలిసి, కమలమ్మ, మీ అన్నకు ఆరోగ్యం బాగోలేదు, బాగా అవస్థపడుతున్నాడు. కాస్త డబ్బుంటే సర్దుబాటు చేయవా? అవునా, డబ్బిస్తా కానీ వచ్చే నెలలో మా తమ్ముడి కొడుకు పెళ్ళుంది. ఆలోపు నువ్వు అందచేస్తానంటే ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ నాకు అవసరానికి డబ్బు అందకపోతే ఇబ్బంది కదా. కమలమ్మ, నువ్వేం ఆలోచించకు. నీకు సమయానికి డబ్బందించే బాధ్యత నాది. పెద్దోడికి ఎలాగూ ఉద్యోగం వచ్చిందిగా. నెలాఖరికి వాడికి నెల జీతం రాగానే డబ్బిచ్చే బాధ్యత నాది. నన్ను నమ్ము. సరే, ఇంత ఇదిగా చెప్తున్నావంటే ఇస్తావులే. ఉండు, లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని గదిలోకి వెళ్తుంది కమలమ్మ. వెళ్ళి డబ్బు తెచ్చి శకుంతలకు ఇవ్వగా శకుంతల తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళి వీరయ్యను తీసుకుని ఆస్పత్రికి వెళ్తుంది శకుంతల. వీరయ్యను డాక్టర్లు పరిశీలిస్తారు. ఆ తర్వాత శకుంతలతో, అమ్మా, మీ ఆయన పొగ తాగుతాడా? అంటే చుట్ట, బీడీ, సిగరెట్ లాంటివి? చుట్ట తాగుతాడండి. కాని ప్రతిరోజు కాదు, ఎప్పుడో ఒకసారి పెద్దగా తాగినట్టు కూడా అనిపించడు. ఏమైంది డాక్టర్ గారు? అతనికి నోటి క్యాన్సర్ ఇప్పుడే తొలి దశలో ఉంది. నోటి క్యాన్సరా? ఇప్పుడెలా డాక్టర్? దీన్ని నివారించే మార్గం ఏమైనా ఉందా? ఉందా అంటే ఉంటుంది, కానీ అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మీరు ప్రతి నెలకు ఒకసారి హాస్పిటల్కి తీసుకొని రావాలి. అతని చెక్ చేసి మందులు ఇస్తూ ఉంటాను. అవి క్రమం తప్పకుండా వాడితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆ మందులు రాసిస్తాను. అదేవిధంగా ప్రతి నెల ఇక్కడికి అతన్ని తీసుకొస్తూ ఉండండి అని డాక్టర్ మందులివ్వగా ఆ మందులు శకుంతల తీసుకొని, సరే డాక్టర్, వెళ్ళొస్తాం అని ఇంటికి వెళ్తూ ఉండగా వీరయ్య శకుంతలతో, ఏమోయ్ శకుంతల, ఈ విషయం అప్పుడే ఇంట్లో వాళ్ళకి తెలియజేయకు. అదేంటండి, ఇంతటి ఘోరమైన నిజాన్ని ఇంట్లో చెప్పొద్దంటారేంటి? ఏదైనా జరగరానిదేమైనా జరిగితే రేపటి రోజున ఏమనుకుంటారు? డాక్టర్ మందులు వాడుతూ ఉంటే ఏం కాదని అన్నారు కదా. నువ్వు ఇంకెందుకు భయపడుతున్నావు? సరే కాని పిల్లలకు ఇప్పుడే విషయం చెప్పకు. సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. చెప్తే వినరు కదా. మీ ఇష్టం, మీకు నచ్చినట్లు చేయండి అని అంటుంది శకుంతల. ఇక కాసేపటికి ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. వాళ్ళని చూసిన చందన, అత్తయ్య, మీరు మావయ్య ఉదయమనగా వెళ్లారు. అసలు మీరు వెళ్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. మేము ఆస్పత్రికి వెళ్ళొస్తున్నామమ్మా. మీ మావయ్యకు ఒంట్లో కాస్త నల్లతగా ఉంటే. అవునా, అలాగే అత్తయ్య అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది చందన. ఇలా రోజులు గడుస్తూ ఉండగా వీరయ్యకు వచ్చిన క్యాన్సర్ను ఇంట్లో వాళ్లకు చెప్పకుండా శకుంతల తనలో తాను బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు ఉద్యోగం నుంచి మహేష్ ఇంటికి వచ్చి, అమ్మా, చంద్ర, నాన్న, ఇలా రండి. ఏంటండి ఈ హడావిడి? ఏమైంది? నాకు నెల జీతం వచ్చింది. అమ్మా, ఇదిగో డబ్బు. అయ్యో బాబు, నాకెందుకు? తీసుకెళ్లి నీ భార్యకివ్వు. పెళ్ళయ్యేంతవరకే తల్లి తండ్రి. పెళ్ళయ్యాక బాధ్యత మొత్తం నీ భార్యదే. తనకే ఇవ్వు ఈ డబ్బు సరే అమ్మా. చంద్ర, ఈ డబ్బు తీసుకో అని మహేష్ అనగా చందన వాటిని తీసుకుంటుంది. అమ్మా, మీకు మరొక విషయం చెప్పాలి. నన్ను ఇక్కడి నుంచి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. రేపే ప్రయాణం. ఇద్దరూ వెళ్తున్నారా మరి? లేదమ్మా, అక్కడ బ్యాచులర్కి మాత్రమే రూమ్స్ ఇస్తారు. ఫ్యామిలీ ఉండటానికి లేదమ్మా. కానీ 2 ఏళ్ళు అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను. అంతవరకు చందనను మీరే జాగ్రత్తగా చూసుకోండి అని అనటంతో అందుకు శకుంతల, నువ్వు ప్రత్యేకంగా చెప్పాలారా? జాగ్రత్తగాని చూసుకుంటాంలే. ఏవండి, మీరు లేని ఇంట్లో నేనెలా ఉంటానండి? ఎలాగో మా అమ్మ కూడా ఒక్కతే ఉంది కదా. మీరు వచ్చేదాకా మా అమ్మతో అక్కడే ఉంటాను. మీరొచ్చాక మళ్ళీ ఇక్కడికి వస్తాను. అర్థం చేసుకోండి సరే, నీ ఇష్టం అని అనగా చందన మహేష్ ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఇదేంటండి, అత్తమామలతో ఉంటా మీరు వెళ్ళిరండి అంటుందనుకుంటే పుట్టింటికి వెళ్తానంటుంది. వాళ్ళ ఇష్టం. మనమేం చేస్తాం చెప్పు శకుంతల. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేయని. అని చెప్పి వీరయ్య లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు మహేష్ ప్రయాణానికి సిద్ధమవుతాడు. చందన కూడా పుట్టింటికి వెళ్ళడానికి తయారవుతుంది. ఇద్దరూ కలిసి బయటికొస్తారు. హాల్లో శకుంతల రాజేష్ కూర్చొని ఉండగా, అమ్మా, నాన్న, వెళ్ళొస్తాను. రాజేష్, అమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్నయ్య, నువ్వు జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళిరారా అని శకుంతల కూడా అంటుంది. అత్తయ్య, నేను కూడా వెళ్ళొస్తాను అని చందన అనటంతో అందుకు వీరయ్య, ఇద్దరూ ఒకేసారి వెళ్తే మాకు బోరుగా ఉంటుంది. నువ్వు 2 రోజులాగి వెళ్ళొచ్చు కదమ్మా. లేదు మావయ్య, వెళ్ళాలి. అమ్మకి ఈరోజే వస్తానని చెప్పాను. అమ్మ మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటుంది. సరే,
సంతోషంగా వెళ్ళిరండి అని శకుంతల అనగా ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఇదేంటే పెద్దోడింట్లో నుంచి వెళ్ళగానే ఇల్లంతా బోసిపోయింది. ఎన్ని రోజులని తల్లిదండ్రుల్ని పట్టుకొని ఇంట్లో ఉంటాడండి. వాడికి పెళ్ళయింది. రేపు వాడికి పిల్లలు పుడతారుగా. వాడు వాళ్ళని సాకాలి కదా. అయినా మనకేం భయమండి, చిన్నోడున్నాడుగా. వాడే చూసుకుంటాడు మనల్ని. ఏరా, రేపొద్దున నీకు పెళ్ళైతే నువ్వు కూడా నీ భార్యను తీసుకుని వెళ్ళిపోతావా? అమ్మా, అంత సాహసం నేను చెయ్యనులే. రేపటి రోజున నాకు పెళ్ళైనా ఆమెను చూసుకుంటూ మీకు తోడుగా ఉంటాను. అందరం కలిసి సంతోషంగా ఉందాం, సరేనా? సరే చిన్నోడా, కాని ఎన్ని రోజులని ఇలా ఖాళీగా ఉంటావురా? త్వరగా ఏదైనా పని చూసుకో. నువ్వు పెళ్లి వయసుకొచ్చావు, నీక్కూడా పెళ్లి చేయాలి కదా. పెళ్ళో? ఇప్పుడేం పెళ్ళమ్మా? ఇప్పుడేం పెళ్ళా? రేపటి రోజుల్లో నేను ఉంటానో లేదో తెలీదురా. నా కళ్ళారా నీ పెళ్లి చూడాలి కదా. అని అంటాడు వీరయ్య. ఏంటి నాన్న మీరనేది? నాకేం అర్థం కాలేదు. ఆ ముసలివాళ్లమైపోతున్నాం కదా, ఎప్పుడుంటామో తెలియని పరిస్థితి. అదేరా మీ నాన్న ఉద్దేశం, అందుకే అలా అన్నారు. చేసుకుంటానులే అమ్మా. సరే, బయట కాస్త చిన్న పనుంది, వెళ్ళొస్తాను. అని చెప్పి రాజేష్ బయటికెళ్ళిపోతాడు. ఏంటండి మీరు, కాస్త ఆలస్యమైతే అబ్బాయికి అనుమానం వచ్చేది అని వీరయ్యతో అంటుంది శకుంతల. ఏమోనే, నోరు జారింది. అవును, మందులెక్కడ పెట్టావు? వేసుకునే సమయమైందిగా. తెస్తానుండండి అని అంటూ శకుంతల గదిలోకి వెళ్లి మందులు తీసుకుని వస్తుంది. ఇదిగోండి, వేసుకోండి. ఇంకా 2 రోజులైతే మందులైపోతాయి. మందులైపోతే తేవడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఏం చెయ్యాలో ఏమో. ఇంతకుముందు కమలమ్మ అప్పిచ్చింది. ఇంక మనకు అప్పిచ్చేవాళ్లు ఎవరున్నారు? పెద్దోడిని డబ్బడుగుదామా అంటే ఉన్న డబ్బంతా కోడలికే ఇచ్చాడు. నీదొక చాదస్తం కాకపోతే పెద్దోడు డబ్బు తెచ్చి చేతికిచ్చినప్పుడు వద్దు మీ ఆవిడకివ్వనన్నావు. వాడు నువ్వు చెప్పినట్టే చేశాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మందులకు డబ్బు అడుగుతావు చెప్పు? నిజమే, కాని నేనంతవరకు ఆలోచించలేదండి ఇప్పుడు ఆలోచించినా లాభం లేదు. అని వీరయ్య అంటాడు. నేనేదో ఒకటి చేస్తానులేండి. ఇంక 2 రోజులు సమయం ఉందిగా. సరే, మందులు వేసుకున్నారుగా, కాసేపు విశ్రాంతి తీసుకోండి అని శకుంతల అనడంతో వీరయ్య పడుకోడానికని గదిలోకి వెళ్తాడు. మరుసటి రోజు శకుంతల కమలమ్మ ఇంటికి వెళ్తుంది. కమలమ్మ శకుంతలను చూసి, శకుంతల, డబ్బు తెచ్చావా? నేను నీకు డబ్బు కావాలని కబురు చేద్దామనుకున్నాను. అంతలో నువ్వే వచ్చావు. ఇలా ఇవ్వు, రేపే మా తమ్ముడి కొడుకు పెళ్లికి వెళ్ళాలి అని అనటంతో అందుకు శకుంతల, కమలమ్మ, నేను డబ్బు తేలేదు. తేకపోవడమేంటి? నీకు డబ్బిచ్చేటప్పుడు నెల చివరకు కావాలని చెప్పాను కదా. నువ్వు కూడా దానికి ఒప్పుకునే డబ్బు తీసుకెళ్ళావు. ఇప్పుడు తెలీదంటే మా వాళ్ల ముందు నన్ను బద్నాం కమ్మంటావా? అలా కాదు వదినా, సమయానికి డబ్బులందలేదు, అర్థం చేసుకో. ఏంటమ్మా అర్థం చేసుకునేది? నీ కొడుక్కి నెల జీతం వస్తుంది కదా, తెచ్చిస్తానన్నావు. ఇంకా రాలేదా? వచ్చింది, కాని మొదటి జీతమని కోడలికివ్వమని చెప్పాను. నేను చెప్పిన విధంగానే నా కొడుకు కోడలికిచ్చాడు. ఇప్పుడు ఆ డబ్బు నేనెలా అడగాలి? ఎలా అడగాలేంటి? నువ్వు పెంచి పోషించనిదే పెరిగి పెద్దవాళ్లయ్యారా? నోరు తెరిచి అడుగుతే కదా వాళ్ళిచ్చేది. నువ్వు అడగకుండా నీ మాటని మనసులో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. అదంతా కాదు శకుంతల, రేపటికల్లా నాకు డబ్బు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపైతే ఇంటికొచ్చి అడుగుతాను. నేనెంత ఖచ్చితంగా ఇస్తానో అంతే ఖచ్చితంగా అడుగుతాను. శకుంతల మారు మాట్లాడక బాధగా ఇంటికి వెళ్తుంటుంది. ఇక వెళ్తున్న దారిలో తన మనసులో, ఇప్పుడు ఆయన్ని ఆసుపత్రికి ఎలా తీసుకెళ్లాలి? కమలమ్మకు డబ్బులెలా ఇవ్వాలి అని ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఏదైతే అదయింది, పెద్దోడికి ఫోన్ చేసి అడుగుదాం. అందరూ అనేది కూడా నిజమే, అడగనిదే అమ్మాయిన అన్నం పెట్టదంటారు కదా అని కొడుక్కి ఫోన్ చేస్తుంది శకుంతల. రే పెద్దోడా, నేన్రా. అమ్మా, చెప్పు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? మరేం లేదురా, నాన్నకి ఆరోగ్యం బాగాలేనప్పుడు కమలమ్మత్త దగ్గర కొంత డబ్బు తీసుకున్నాను. అయితే ఆమెకు అవసరముందంట, డబ్బు అడుగుతుంది. నీ దగ్గరేమైనా ఉంటే సర్దుబాటు చేస్తావా? ఇప్పుడైతే ప్రస్తుతానికి నా దగ్గర లేవు. ఒకవేళ చందన దగ్గరున్నాయేమో, అడగకపోయావా? కోడలి దగ్గరున్నాయా? నీ దగ్గర లేవా? నా దగ్గర ఎక్కడవమ్మా, నీ కళ్ళ ముందేగా చందనకు వచ్చిన డబ్బంతా ఇచ్చాను. మరి తనుంచిందో ఖర్చు చేసిందో కనుక్కోవాలి. తనకిచ్చావు కదరా, పర్లేదులే, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది శకుంతల. అంతలో వీరయ్య వస్తాడు. అబ్బాయిని డబ్బడిగావా శకుంతల? అడిగా కాని డబ్బు వాడి దగ్గర లేదంట. ఉన్నదంతా చందనకే ఇచ్చానని చెప్తున్నాడు. అమ్మాయి మాత్రం తన తల్లి దగ్గరికి వెళ్ళిన దగ్గర్నుంచి ఒక ఫోను లేదు, రావడము లేదు, చూడడం లేదండి. కోడలికి ఫోన్ చేసి మనమేమని డబ్బడుగుతాం? ఇప్పుడు మనకు ఏ దారి లేదు అని ఏడుస్తూ ఉండగా అంతలో రాజేష్ వస్తాడు. అమ్మా, ఏమైంది? ఎందుకంతలా బాధపడుతున్నావు? నిజం చెప్పమ్మా,
ఏం జరిగింది? చిన్నోడా, మీ నాన్నకు నోటి క్యాన్సర్రా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నాన్నకు క్యాన్సర్ ఏంటి? అవునరా, ఇప్పుడే తొలి దశలో ఉందంట. కాని ఇన్ని రోజులు నీకు నిజమెందుకు చెప్పలేదంటే అన్నయ్య ఉద్యోగం చేస్తున్నాడు కదా, డబ్బు వాడు సర్దుతాడులే, ఈ నిజం బయటపెట్టకుండా తగ్గించుకోవచ్చనుకున్నాం. కాని అన్నయ్య డబ్బు లేదంటున్నాడు. మీ వదిన అసలు మనమున్నామో లేమో అని ఫోన్ కూడా చేయటం లేదు. మీ నాన్నకిప్పుడు మందులు ఎలారా? ఇటు చూస్తే నీకు ఉద్యోగం లేదు, ఊర్లో అప్పు తెచ్చాను, ఇప్పుడు మనకు ఏ దారి లేదు అని ఏడుస్తూ ఉంటుంది. దాంతో రాజేష్, అమ్మా, నువ్వేం బాధపడకు. నాన్నను నేను బ్రతికించుకుంటాను. ఇన్ని రోజులు అన్నయ్య ఉద్యోగం చేస్తున్నాడు కదా, నేనిప్పుడు చేయకపోతే ఏమైందని అనుకొని ఇంత ఆలస్యం చేశాను. కాని ఇప్పుడే తెలిసింది నా అవసరం మీకు చాలా ఉందని. అని బాధగా బయటికి వెళ్తూ ఉండగా వీరయ్య చిన్నోడా, చిన్నోడా! అని అనగా వినిపించుకోకుండా రాజేష్ బయటికి వెళ్తూనే ఉంటాడు. ఇక రాజేష్ తన మనసులో ఎలా అయినా నాన్నను దక్కించుకోవాలి. దక్కించుకోవాలంటే పని కావాలి. అని అనుకుని దారి పక్కనున్న రాఘవయ్య వడ్ల మిల్లు దగ్గరికి వెళ్తాడు. రాజేష్ను చూసిన రాఘవయ్య, నువ్వు మహేష్ వాళ్ళ తమ్ముడివి కదా? అవునండి. చెప్పు, ఏం కావాలి ఇలా వచ్చావు? అయ్యో, మీ దగ్గర ఏదైనా పనుంటే ఇవ్వండి. ఇంట్లో పరిస్థితి బాగోలేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు పనా? మీ అన్నయ్య ఇలానే వినయంగా వచ్చి పని అడిగి చెప్పా చేయకుండా పనికి రాకుండా ఆపు చేశాడు. చెప్పా చేయకుండా రాకపోవడం వల్ల లెక్కల్లో ఎన్ని తేడాలొచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుసా? అదేవిధంగా నీకు పనిచ్చి మళ్ళీ మేము ఇబ్బందులు పాలవ్వలేం. ఇక చాలు, ఇక్కడ పనిలేదేం లేదు, దయచేయి. అయ్యో, మీకు దండం పెడతాను, అలా అనకండి. మా అన్నయ్య చేసిన మోసం నేను చెయ్యను. నా ఒంట్లో ఓపికన్నంత వరకు మీ దగ్గర ఓపికగా పనిచేసుకుంటూ నమ్మిన బంటుగా ఉంటాను. అని ఏడుస్తూ రాఘవయ్య కాళ్ళు పట్టుకుంటాడు రాజేష్. అది చూసిన రాఘవయ్య, అయ్యో, లే రాజేష్ లే. సరే, ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి నీకు నేను పనిస్తాను. అది మీ అన్నయ్య వదిలేసిన గుమస్తా పని. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ విషయంలో మోసం జరిగినా ఒప్పుకుంటాను, కానీ నమ్మకం విషయంలో మోసం జరిగితే అసలు ఊరుకోను. అయ్యో, నా ప్రాణం పోయినా నమ్మి పనిచ్చిన వాణ్ణి మోసం చేసేంత వాణ్ణి కాదయ్యా. మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట అడగొచ్చా? అడుగు రాజేష్, ఏం కావాలి? అయ్యో, ఇంట్లో పూట గడవడానికి కష్టంగా ఉంది. అలాగే మా నాన్నగారికి కూడా ఆరోగ్యం బాగోలేదు. మీరు కొంత డబ్బు ఇస్తే వాళ్ళు ఆసుపత్రికి వెళ్తారు. అది మీకు నమ్మకం ఉంటేనే. చెప్పా కదా, నేను డబ్బు కంటే మనిషికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని. నువ్వు నాకు బాగా నచ్చావు. నీకెంత కావాలో చెప్పు. అయ్యా, ఒక 5,000 ఇవ్వండి. నెల గడిచిన తర్వాత ఈ 5,000 జమ చేసుకోండి. మంచి మాట మాట్లాడావు. జీవితంలో పైకొస్తావు. అని రాఘవయ్య తన జేబులో ఉన్న డబ్బు తీసి రాజేష్కివ్వగా, అయ్యా, ఆపదలో ఆదుకున్నారు. మీకు జన్మంతో రుణపడి ఉంటానయ్యా. సరే, ముందు ఈ డబ్బు తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేసిరా. వాళ్ళు ఆసుపత్రికి వెళ్తారు. నువ్వు తిరిగి పనిలోకి వచ్చాయి. సరేనయ్యా అని చెప్పి రాజేష్ రాఘవయ్య దగ్గర డబ్బులు తీసుకుని ఇంటికెళ్తాడు. రాజేష్ వెళ్లేసరికి వీరయ్య శకుంతల దిగులుగా కూర్చొని ఉంటారు. అది చూసిన రాజేష్, అమ్మో, నాన్న, మీరేం బాధపడకండి. ఇదిగో డబ్బు. అమ్మో, వెంటనే నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లి చెకప్ చేయించు అని ఆ డబ్బులు శకుంతలకివ్వగా, ఏరా, ఇంత డబ్బు నీకెక్కడిది? ఎవరినైనా అడిగి అప్పుగా తెచ్చావా? లేదమ్మా, నాకు పని దొరికింది. అదే ఇంతకుముందు అన్నయ్య చేశాడు కదా రాఘవయ్య మిల్లులో. ఆ పనే నేను చేస్తానని చెప్పి ముందుగా నాన్నను ఆసుపత్రిలో చూపించాలని డబ్బు అడిగి అప్పుగా తెచ్చానమ్మా. అవునా నాన్న, మంచి పని చేశావు. చిన్నోడా, పెద్దోడు పట్టించుకోకపోయినా నిన్ను కన్న పాపానికి మా రుణం ఇలా తీర్చుకుంటున్నావా? అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? ముందు ఆసుపత్రికి వెళ్ళిరండి. మిగిలిన డబ్బు కమలమ్మతకివ్వు, బాకీ తీరుతుంది. అంతలో నేను మిల్లుకు వెళ్తాను. సరే నాన్న. ఏవండి, పదండి, ఆసుపత్రికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్తారు. వీరయ్యను డాక్టర్ పరిశీలించి మందులు రాసి ఇస్తాడు. ఇలానే ప్రతి నెల వచ్చి చికిత్స చేయించుకున్నారంటే ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. అలాగే డాక్టర్, తప్పకుండా మేం వెళ్దాము. అలాగే అమ్మా, మందులు టైంకి వేస్తూ ఉండండి. తప్పకుండా డాక్టర్ అని చెప్పి శకుంతల వీరయ్య ఇద్దరూ ఇంటికి వెళ్తూ ఉంటారు. దారిలో వారికి కమలమ్మ ఎదురొస్తుంది. ఆమెను చూసిన శకుంతల, నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను, అంతలో నువ్వే కనిపించావుదిరా. కనిపిస్తే ఏమైంది, ముందు డబ్బివ్వు. ఇదిగోండి అని శకుంతల ఇవ్వగా కమలమ్మ డబ్బులెక్కేస్తూ, సరిగ్గానే ఉన్నాయి. సరే కాని నీ కొడుకు కోడలి ఉండటం లేదంట? అవును, పెద్దోడికి ప్రమోషన్ వచ్చింది. కోడలేమో వాళ్ళ తల్లిగారింటి దగ్గరుంది. అదేంటి, మీ కోడలుంటే
భర్తతో అయినా ఉండాలి లేదా అత్తింట్లో అయినా ఉండాలి. పుట్టింట్లో ఉండడం ఏంటి? మొన్నటి వరకు ఇక్కడే ఉంది. వాళ్ళ అమ్మని చూసొస్తానంటే నేనే పంపించాను. మళ్ళీ 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఇందాకే ఫోన్ కూడా చేసింది. ఎలా ఉన్నారు, నేనింటికి వస్తాను అని. నేనే 2 రోజులుండి రమ్మని చెప్పాను. అవునా? ఏమో, భర్త ఉద్యోగానికి వెళ్ళాడు కదా, అన్ని సర్దుకొని పుట్టింటికి వెళ్ళిందేమో. మిమ్మల్ని వదిలేసి అని అనుమానం వచ్చింది. అవును, ఎక్కడికో వెళ్ళొస్తున్నారు? ఆస్పత్రికి. మీ అన్నయ్యకు బాలేదు, అందుకని ఆస్పత్రిలో చూపించి మందులు తీసుకొస్తున్నాను. అది సరే, మీ చిన్నోడికేమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు కమలమ్మ. మరేం లేదు, పెళ్లికి వెళ్తున్నాను కదా, మాకు తెలిసిన వాళ్ళల్లో మీ చిన్నోడికి మంచి అమ్మాయిని చూద్దామని. చూడు చెల్లమ్మ, వాడికి కూడా ముడివేస్తే మాకు ఎటువంటి బాధ ఉండదు. అలాగే అన్నయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త, మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది కమలమ్మ. ఇక శకుంతల వీరయ్యతో, మంచి మాట చెప్పారండి. చిన్నోడికి కూడా పెళ్లి చేసేస్తే వచ్చిన అమ్మాయి మనకు చేయూతగా ఉంటుంది. రేపటి రోజున మనం ముసలివాళ్లమైపోతే కాసింత గంజినీళ్ళైనా పోస్తుంది. అంతే కదా, ఆయన మనదేముంది, ఈ రోజు ఉంటాం రేపు పోతాం. వాళ్ళైనా సంతోషంగా ఉండాలి శకుంతల. అని అంటాడు వీరయ్య. ఇదిలా ఉండగా మిల్లు దగ్గర రాజేష్ లెక్క చూసి వడ్ల బస్తాలు ఎడ్లబండి ఎక్కిస్తూ ఉంటాడు. ఇక వడ్ల లోడ్డు దగ్గరున్న రాజేష్ సాయంత్ర సమయం అయ్యేసరికి ఇంటికి వెళ్తాడు. ఆస్పత్రికి వెళ్ళొచ్చారా? డాక్టర్ గారు ఏమన్నారు? ఏముంది, పరిశీలించి మందులిచ్చారు. ఇక బ్రతికున్న నాళ్ళు మందులతో బ్రతకడమే. బ్రతక్క చెప్తే విన్నారా? ఆ పాడైన చుట్టలు వద్దు అంటే విన్నారా? మనిషికి కనిపించకుండా బాత్రూంలో కాని పొలాల గట్టెమ్మటి కాల్చేవాడివి. ఇప్పుడు చూడు ఏమైందో. అమ్మా, నువ్వు ఆగు. జరిగిందేదో జరిగిపోయింది. ఎవరు మాత్రం ఏం చేయగలం? జరిగిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. నాన్న త్వరలోనే కోలుకుంటారు, ఆ నమ్మకం నాకుంది. సరేలేరా, మీ అన్నయ్య వెళ్ళిన దగ్గర నుండి ఫోన్ కూడా చేయడం లేదు. ఒక్కసారి ఫోన్ చేయకపోయావా? అదేంటమ్మా, మీరు చేస్తేనే ఫోన్ ఎత్తడం లేదు, ఇక నేను చేస్తే ఫోన్ ఎత్తుతాడా? చేయడం మన ధర్మం. ఫోన్ ఎత్తని ఎత్తకపోని అది వాడిష్టంరా. తప్పదు కదా నాన్న, మా కన్న కొడుకు, నీకు తోడబుట్టినోడు. అమ్మ ఇంతలో చెప్తుంటే ఆలోచిస్తావేరా? అన్నయ్యకు ఫోన్ చెయ్యి. సరే అమ్మా. అని రాజేష్ ఫోన్ చేస్తాడు. కాని ఎంత చేసినా అన్నయ్య ఫోన్ ఎత్తడం లేదని అనుకుంటాడు. ఏమైందిరా, ఫోన్ ఎత్తడం లేదా? లేదమ్మా, నేను చేస్తూనే ఉన్నాను, ఫోన్ ఎత్తడం లేదు. నువ్వే చెయ్యి. ఏమోలేరా, వాడు ఏ పనిలో ఉన్నాడో వాడే తర్వాత చూసుకుని చేస్తాళ్లే. సరే, నువ్వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునిరా, భోజనం చేద్దువుగాని అలాగే అమ్మా. అని వెళ్ళిపోతాడు రాజేష్. మరుసటి రోజు కమలమ్మ శకుంతల ఇంటికి వస్తుంది. వచ్చి శకుంతలని కలిసి, శకుంతల, మీ చిన్నోడికి పెళ్లి సంబంధం చూడమన్నావు కదా, చూశాను. అమ్మాయి లక్షణంగా ఉంది, పెద్ద కుటుంబం, అమ్మాయి బాగా చదువుకుంది. అవునా? మరి మా కుటుంబం గురించి చెప్పావా వదినా? అంతా చెప్పాను. వాళ్లకు డబలోకే. ఇక మీరే ఆలస్యం. మీరు ఊ అంటే ఆ అమ్మాయి మీ ఇంటి కోడలవుతుంది. సరే వదినా, ఉండు, రాజేష్ని పిలుస్తాను. వాడికి కూడా ఒక మాట చెప్పు అని. రాజేష్, రాజేష్, ఇలా రా నాన్నా అని అనగా రాజేష్ వచ్చి, అమ్మా చెప్పు. కమలమ్మత్తయ్య ఎలా ఉన్నారు? బాగున్నానల్లుడా, లక్షణంగా ఉన్నావు. నాకే కూతురు కనుకుంటే నీకే ఇచ్చి పెళ్లి చేసేదాన్ని. కాని ఏం చేస్తాం, ఇద్దరూ అబ్బాయిలే మీలా. అయినా పర్వాలేదులే, నా చెల్లెలు కూతురు ప్రియను నీకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాం. వాళ్లతో కూడా మాట్లాడా, మరి నువ్వేమంటావు? అనేదేముందత్తయ్య, అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి, ఇంట్లో పనులు చక్కగా చేయాలి. అలాంటి వాటికి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదల్లుడు. మా ప్రియ బాగా చదువుకుంది. అయినా కాని చదువుకున్నానే గర్వం లేకుండా పెద్దల్ని గౌరవంగా చూసుకుంటుంది. అలా అయితే నాకిష్టమే. శుభం. ఇంకేంటి, పెళ్లి బాజాలు మోగడమే అని చెప్పి వెళ్ళిపోతుంది కమలమ్మ. ఆ విషయం, ఒరేయ్, ఈ విషయం అన్నయ్య వదినలకు చెప్పాలి, ఫోన్ చెయ్యి. అలాగే అమ్మా. అని రాజేష్ మహేష్కి ఫోన్ చేస్తాడు. అమ్మా, ఇదిగో అన్నయ్య అని ఇవ్వగా, రేపెద్దోడా, ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చెయ్యాలి? ఒక్కసారి ఫోన్ ఎత్తి అమ్మా నేను బాగున్నానంటే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది కదరా. ఇక్కడ నేనేం ఆడుకోవడం లేదు, నసపెట్టకుండా ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. చిన్నోడికి, అదే మీ తమ్ముడికి పెళ్లి కుదిరింది, వీలు చూసుకొని వస్తావేమో అని. పెళ్ళా? అయినా పెళ్లికి వాడుంటే సరిపోదా? మేం కూడా కావాలా? అయినా నాకు రావడం కుదరదు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, వస్తే నా టైం వేస్ట్ అవుతుంది. ఉంటాను. ఏదైనా ముఖ్యమైన విషయం అయితే ఫోన్ చెయ్యి. ఇలాంటి చిన్న చిన్న వాటికి ఫోన్ చేసి నన్ను విసిగించకు అని ఫోన్ పెట్టేస్తాడు మహేష్. దాంతో శకుంతల బాధగా రాజేష్తో,
మీ వదినకు ఫోన్ చేయరా. అన్నయ్య ఏమన్నాడు? వస్తానన్నాడా అమ్మా? ముందు వదినకు ఫోన్ చేయి, చెప్తా కాని అని ఫోన్ ఇవ్వగా రాజేష్ చందనకు ఫోన్ చేస్తాడు. హలో చందన, నేనమ్మా అత్తయ్యని. ఆ చెప్పండి, ఏంటి విషయం? మీ మరిదికి పెళ్లి కుదిరింది, నువ్వొస్తే బాగుంటుంది. నేనా? నాకు కుదరదు. అయినా అక్కడి నుండి వచ్చాక మళ్ళీ అక్కడికి రావాలంటే నా వల్ల కాదు. నేను రాలేను. ఉంటా, నాకు ముఖ్యమైన పనుంది అని ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత శకుంతల ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన రాజేష్ అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య వదిన ఏమన్నారింతకి? అని అనగా అంతలో వీరయ్య వచ్చి అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావే, చెప్పు, ఏమన్నారు? ఏమనడమేంటండి, డబ్బు వస్తుందన్న వ్యామోహంతో భార్యాభర్తలకు కళ్ళు కనిపించడం లేదు. మహేష్ ఏమో నేను రాకపోతే పెళ్లి జరగదా, ఇలాంటి చిన్న చిన్న దానికి ఫోన్ చేసి విసిగించకంటున్నాడు. ఇక కోడలుగారైతే నేను మీరే వద్దనుకొని వచ్చా కదా, నాకు ముఖ్యమైన పనుంది, నేను రాలేనంటూ ఫోన్ పెట్టేసింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అందుకు రాజేష్ అమ్మా, నువ్వేం బాధపడకు. అన్ని రోజులు ఒకలా ఉండవు కదా, కాలం మారుతూ ఉంటుంది. ఎవరు ఎలాంటి వారో వాళ్ళకి తెలుస్తుంది. అమ్మా, నాన్న, నాకు మీరు, మీకు నేను చాలు. మీరేం బాధపడకండి అంటూ ఇద్దరికీ ధైర్యం చెబుతాడు. ఇదిలా ఉండగా చందన మహేష్కి ఫోన్ చేస్తుంది. ఏమండి, మీ అమ్మ ఫోన్ చేసిందా? మీ తమ్ముడికి పెళ్ళంటగా. అవునంట, ఇంతకుముందే నాకు ఫోన్ చేసింది. మీరు వస్తా అని చెప్పకండి. ఇప్పుడు మన దగ్గర డబ్బుంది కదా, పెళ్లికి మన దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేద్దామని మీ వాళ్ళు కుట్ర పన్నారు. వాళ్ల మాటల్లో నాకు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో మనం మీ తమ్ముడి పెళ్లికి వెళ్ళొద్దు. రాను అని మొహం మీదే చెప్పాను. మనం పోయేది లేదు, పెట్టేది లేదు. మనకెందుకొచ్చిన బాధ? మంచి పని చేశారు. లేకపోతే మన దగ్గర డబ్బు లాగాలని చూస్తారా? సరే కాని, నేను పంపిస్తున్న డబ్బంతా ఏం చేస్తున్నావు? భద్రంగా ఉంచుతున్నావా లేక ఖర్చు చేస్తున్నావా? ఏమండి, నా దగ్గరుంటే ఖర్చు అవుతాయని మా అమ్మ దగ్గర ఉంచుతున్నాను. మీరెలాగో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారు కదా, అప్పుడు ఆ డబ్బుతో మంచి ఇల్లు కొనుక్కొని మన లైఫ్ మనం చూసుకుందాం సరేలే, ఉంటాను అని మహేష్ మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేస్తాడు. ఇక చందన తన మనసులో వాళ్ళకెంత ధైర్యం, మాతోనే డబ్బు ఖర్చు చేయిద్దామనుకుంటారా, నేనుండగా అది జరగదు అంటూ తనలో తను సంతోషిస్తుండగా చందన తల్లి నరసమ్మ వస్తుంది. వచ్చి కూతురు సంతోషంగా ఉండటం చూసి ఏంటే, ఎన్నడూ లేంది ఇంత సంతోషంగా ఉన్నావు? నీ భర్తకేమైనా ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ వస్తే ఇంత సంతోషంగా ఎందుకుంటానమ్మా? అదేం లేదు. మా ఆయన వాళ్ళ తమ్ముడి పెళ్ళంట. మీరు రావాలని మాకు ఫోన్ చేస్తే నేను రానని చెప్పాను. నా భర్త రానని చెప్పాడంట. చూసావా అమ్మా, నా భర్త నా చెప్పు చేతుల్లో ఎలా ఉన్నాడో? ఉన్నాడులే కాని పాపం, వాళ్లకు మీరే కదా ఇంటికి పెద్దవాళ్ళు. అందులో మీ మావయ్యకు ఆరోగ్యం బాగోలేదన్నావు. పెళ్లి పనులన్నీ ఎలా చూసుకోగలరు చెప్పు? మీరుంటే కాస్త అన్ని పనుల్లో సాయంగా ఉంటుంది కదా. అమ్మా, నీకు మతేమైనా పోయిందా? మా దగ్గర డబ్బుంది, దానికోసం మమ్మల్ని రమ్మంటున్నారు. నీకు అర్థం కావటం లేదు. చచా, వాళ్ళెలాంటి వాళ్ళు కాదు. వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. డబ్బు లేకపోయినా అలానే ఉంటారు కాని ఒకరు చేయి చాచి అడగరు. అయినా నాకు తెలియక అడుగుతా, మన వాళ్లకు మనం సాయం చేసుకుంటే తప్పేంటే? అమ్మా నర్సమ్మ, పిచ్చి పిచ్చి సామెతలు, పిచ్చి పిచ్చి సలహాలు చెప్పి నాకు చిరాకు తెప్పించకు. కాని ఈ నెల మా ఆయన 50,000 అకౌంట్లో వేస్తానన్నాడు. డబ్బంతా జాగ్రత్తగా ఉంచు. మా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాక పెద్ద బంగ్లా కొనుక్కొని అందులో సంతోషంగా ఉంటాం. అదేం రాక్షసత్వమే? వాళ్ళు కనందే మీ ఆయన పెరిగి పెద్దయి ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడా? ఏంటో, నువ్వు చెడిపోవడమే కాకుండా అల్లుడిగారిని వాళ్ళ కుటుంబం నుంచి విడదీస్తున్నావు. అమ్మా, ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు కాని ముందు వంట పని చూడు పో. నాకు చాలా ఆకలిగా ఉంది. చేస్తానమ్మా, చేస్తా. వేడివేడి వంట తయారు చేసి పిలుస్తా. అప్పటి వరకు అల్లుడిగారిని వాళ్ళ కుటుంబం నుంచి ఎలా శాశ్వతంగా విడదీయాలో ఆలోచించు. ఇప్పుడు నా తల్లివనిపించుకున్నావు. నీకిలా అర్థమైందా? అని తలబాదుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. నర్సమ్మ తన మనసులో, నా కూతుర్ని అంత మంచి కుటుంబానికి కోడల్ని చేస్తే ఇది తెలిసి తెలియక దీని ప్రవర్తనతో వాళ్ళని చాలా బాధ పెడుతుంది. చందన ఏం చూసుకొని ఇంతలా మిడిసి పడుతుందో నాకేం అర్థం కావడం లేదు. డబ్బే జీవితం అనుకుంటుంది. అది కాదు జీవితం, కుటుంబమే జీవితమని దానితోటే దానికి గుణపాఠం చెప్పకపోతే నా పేరు నర్సమ్మే కాదు అని అనుకొని వంట చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా శకుంతల వీరయ్యతో, ఇంటికి పెద్దోడు వాడే, అన్ని పనులు మీద వేసుకొని చేస్తాడనుకుంటే వాడేంటండి పరాయి వాడికంటే దూరంగా ఉంటున్నాడు. ఏం చేస్తాం, కొడుకునైతే కన్నాం కానీ వాడి బుద్ధిని మాత్రం మనం కనలేదుగా.
రాని వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడితే వస్తారా? రావాలని వాళ్ళ మనసులో ఉండాలి కాని. అయినా భార్య మాట భర్త మాట ఒక్కటే. సరే, వాళ్ళతో ఎందుకులే కాని ఈ చిన్నోడికి పెళ్లి చేస్తే వాడు మనతో ఉన్నా వేరే ఉన్నా ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. అంతే కదండి. వాళ్ళ నుంచి మనం కోరుకునేది అదొక్కటే. వాళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉంటే అదే 10,000 అని అనుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా 3 నెలల తర్వాత మహేష్ పనిచేస్తున్న కంపెనీలో అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి. మహేష్కి కూడా వస్తుంది. అది చూసిన మహేష్ తన మనసులో, నేను అనుకున్న విధంగానే మా ఊర్లోనే నన్ను ప్రమోట్ చేశారు. ఈ విషయం వెంటనే చంద్రకు చెప్పాలి. అని ఫోన్ చేస్తాడు. చంద్ర, నీకొక గుడ్ న్యూస్. నన్ను మన ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకో 2 రోజుల్లో ఇంటికి రాబోతున్నాను. చాలా మంచి వార్త చెప్పారండి. మనం విడివిడిగా ఉంటూ నరకం అనుభవిస్తున్నాం. ఆ దేవుడు మన బాధ చూడలేక మళ్ళీ మిమ్మల్ని ఉన్న చోటికి పంపిస్తున్నాడు. సరే అయితే, మీరు సరాసరి మా అమ్మ వాళ్ళ ఇంటికి రండి. మీరు వచ్చాక మా అమ్మ దగ్గరున్న డబ్బును తీసుకుని వెంటనే ఇల్లు కొనుక్కుందాం. సరే అయితే, రేపు బయలుదేరుతాను. ఏవండి, వచ్చేటప్పుడు బెంగళూరు సిల్క్ శారీ ఒకటి తీసుకురండి. తప్పకుండా తెస్తాను. మీ అమ్మకి ఏమైనా తెమ్మంటావా? మీరు తెచ్చినా తను కట్టుకోదులే కాని మీరు జాగ్రత్తగా రండి. ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది చందన. అమ్మా, అమ్మా, రేపు మా ఆయన వస్తున్నాడే, ఇప్పుడే ఫోన్ చేశాడు. అబ్బబ్బా, ఏంట నీ గోలా? మీ ఆయన నీ దగ్గరికి రాకుండా పక్కింటికి వెళ్తాడా? ఏం మాట్లాడుతున్నావే? అది కాదమ్మా, మా ఆయన రేపు వస్తాడు. మేము కొత్త ఇల్లు తీసుకుని అందులోకి వెళ్ళిపోతాం. ఆగోరించవులే కాని ముందు భోజనం చేయిపో. మీ ఆయన వస్తున్నాడన్న సంతోషంతో ముద్ద కూడా దిగేలా లేదనుకుంటా. ఎందుకు దిగదు? అది అదే, ఇది ఇదే. సరే, వడ్డీ దూరా అమ్మా అని అంటుంది చందన. వడ్డించుకొని తినలేవా? నీకొకరు వడ్డించాలా? పద. ఇక మరుసటి రోజు మహేష్ బెంగళూరు నుంచి వస్తాడు. అతన్ని చూసి చందన సంతోషానికి అవధులుండవు. ఏవండి, ఎన్ని రోజులైందండి మిమ్మల్ని చూసి? ఎలా ఉన్నారు? చూస్తే కనిపించడం లేదా? బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు మీరొచ్చారు కదా, ఇంకా బాగుంటాను. అబ్బా, నిజమా? సరే కాని మీ అమ్మగారు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లారు? ఇక్కడే ఉండాలండి. మీరొస్తున్నారని ఇప్పుడే వంట పూర్తి చేసి ఇక్కడే ఉండాలి. అమ్మా, అమ్మా, మీ అల్లుడొచ్చాడు, ఇలా రా అమ్మా. వస్తున్నానే అని అంటూ బయటికొస్తుంది నర్సమ్మ. అల్లుడు గారు బాగున్నారా? ప్రయాణం అది బాగా జరిగిందా? అంతా బాగా జరిగింది. మీరెలా ఉన్నారు? నాకేం, బాగానే ఉన్నాను. సరే, గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు కదా. పర్వాలేదత్తయ్యా. వస్తూ వస్తూ దారిలో ఒక ఇల్లు చూశాను. చాలా బాగుంది. మీ దగ్గరున్న డబ్బిస్తే వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేసి వస్తాను. ఆలస్యమైతే వేరే వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంది. త్వరగా డబ్బు తీసుకురండి అని అనడంతో అందుకు నర్సమ్మ, ఏం తీసుకొని రావాలి? ఏం డబ్బు? నాకేం అర్థం కావడం లేదు బాబు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అదే, మీ అల్లుడు ప్రతి నెలా నాకు డబ్బు పంపిస్తుంటే నీ దగ్గర భద్రపరిచాను కదా, ఆ డబ్బు. అంటే ఇప్పుడు నేను తీసుకుని అబద్ధం ఆడుతున్నానా? అమ్మా, జోక్ చేసిన కాడికి చాలే కాని ముందు లోపలికి వెళ్ళి డబ్బుతే. అసలే అడ్వాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ అంత మంచిల్లు మాకు దొరకదు. చందన, ఏంటి తమాషాలు చేస్తున్నావు? నాకు నువ్వివ్వలేదంటే ఇచ్చానంటున్నావు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? ఏం చందనా, మీ అమ్మ డబ్బు ఇవ్వలేదు అంటుంది. నువ్వు ఇచ్చానంటున్నావు. అసలు మీ ఇద్దర్లో ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారు? అసలు డబ్బు ఏమైంది? ఏమండి, మీరు పంపించే ప్రతి ఒక్క రూపాయి నా దగ్గర ఎక్కడ దాచేదని మా అమ్మ దగ్గరే దాచానండి. కాని మా అమ్మిలా మాట్లాడుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఊహించేదేంటే? అయినా నాది బుద్ధి తక్కువ. నీకు పెళ్లి చేసి అత్తింట్లో ఉంచకుండా ఇక్కడికి తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకొని ముప్పొద్దుల దున్నపోతల మేపుతున్నాను చూడు. అసలు నాకు బుద్ధి లేదు. ఏమైందమ్మా నీకు? ఇంతకు ముందు వరకు కూడా బాగానే ఉన్నావు. ఈరోజేమైంది నీకు? ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు. నేను వింతగా ప్రవర్తించడమేంటి? ఎప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. లేనిపోని అబండాలు మాత్రం నా మీద వేస్తే నేనెందుకు ఊరుకుంటాను? అయినా ఇదంతా కాదు. ముందు నా ఇంట్లో నుంచి మీరిద్దరు బయటికి వెళ్ళండి. ఇక్కడే ఉంటే ఇంకెన్ని దొంగతనాలు నా మీద వేస్తారు. చందన, సరిపోయిందా? మా అమ్మ అని నేను కష్టం చేసిన డబ్బంతా మీ అమ్మ దగ్గర దాచావు. ఇప్పుడు ఆమె నాకు ఇవ్వలేదు అంటుంది. ఇప్పుడు నేనేం చేసేది? మా వాళ్లే నయ్యం. నేను అనాపైసా ఇవ్వకపోయినా నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్లు. అత్తగారు అని నమ్మే చూడు, నాకిలా జరగాల్సిందేలే. అవునండి, అత్త మామల్ని నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నా. కన్నవాళ్లకంటే కట్టుకున్న కుటుంబమే ముఖ్యమని అందరూ అంటారు. కాని
ఇప్పుడది నిజమని రుజువు చేసింది మా అమ్మ. మీరు వెళ్ళినప్పుడు అక్కడున్న బాగుండేది. నన్ను అత్తమామలు బంగారంలో చూసుకునేవాళ్ళు. అంత మంచి కుటుంబం అనే దానివి ఇక్కడికెందుకొచ్చావు? నేనేమైనా ఇక్కడ ఉండమన్నానా? అక్కడికే వెళ్ళు. వెళ్తాను. వెళ్ళక ఇక్కడే ఉంటానుకున్నావా? మా డబ్బంతా కాజేసి మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టావు. నువ్వు చస్తే బాగుపడవు చూడు. ఏయ్ పోవే, నీ మొహం చూడాలన్నా చీతరగా ఉంది. వెళ్ళిక్కడ్నుంచి అని నర్సమ్మ అనగా అందుకు మహేష్, డబ్బు పోతే పోయింది. మనకి పరువు మర్యాదలే ముఖ్యం. మనకి ఇల్లు లేకనా, మన వాళ్ళు లేకనా? అవును, పదండి. ఈవిడ కుళ్ళుకునేలా మనం బ్రతికి చూపించాలి. అంతేకాదు, నా మరిది పెళ్లి ఎలా చేస్తానో చూడు అంటూ శకుంతల ఇంటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్లడం చూసి నర్సమ్మ తన మనసులో, నాకు మీరు అక్కడుండటమే కావాలి. ఆ పెళ్లి దగ్గరుండి చేయడమే నాకు కావాలి అని సంతోషపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న చందన మహేష్తో, ఏమండి, నిజానికి అత్తామామలు చాలా మంచివాళ్లు. వాళ్ళని నేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వే కాదు చందన, నేను కూడా అలానే ప్రవర్తించా. ఇకపై మనం ఆ తప్పు చెయ్యొద్దు. అది మన కుటుంబం. అందరం కలిసి సంతోషంగా ఉందాం, సరేనా? ఆటో అని మహేష్ అనగానే ఇద్దరు కలిసి ఆటో ఎక్కుతారు. కొంతసేపటికి శకుంతల ఇంటికి చేరుకుంటారు. వాళ్ళని చూసిన శకుంతల, పెద్దోడా, అమ్మ చందన, బాగున్నారా? రండి రండి లోపలికి. ఏవండి, ఎవరొచ్చారో చూడండి. రే చిన్నోడా, ఇలా రా అని శకుంతల అనగా అందరూ వస్తారు. పెద్దోడా, మీరు రావడంతో ఇంటికే కాలొచ్చిందిరా. ఇన్ని రోజులు ఈ తల్లిదండ్రి గుర్తుకు రాలేదా పెద్దోడా? ఏం చందనా, నీక్కూడా ఈ అత్తమామలు గుర్తుకు రాలేదా? అయ్యో అత్తయ్య, మీరు మమ్మల్ని క్షమించండి. మీ మంచితనం తెలియక ఇన్నాళ్లు దూరముండి తప్పు చేశాం. ఇక మేమా తప్పు చెయ్యం. అందరం కలిసే ఉందాం. ఏం మరిది గారు, పెళ్లి అనగానే మొహంలో కలొచ్చిందే? అత్తయ్య, పొదండి. పెళ్లి పనులు చాలా ఉన్నాయనుకుంటా. ఏవండి, మీరు మీ తమ్ముడు కలిసి పెళ్లి కబుర్లకు వెళ్ళాలి. ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి అని అంటున్నప్పుడు అంతలోనే నర్సమ్మ వస్తుంది. తల్లిని చూసిన చందన, ఏం మొహం పెట్టుకుని మా ఇంటికొచ్చావమ్మా? ఇక్కడ్నుంచి వెళ్ళు. తప్పమ్మా, తల్లిని అలా అనకూడదు. ఈవిడ తల్లా? అల్లుడు దాచమని ఇచ్చిన డబ్బును కొట్టేసిన ఈ దొంగ నా తల్లా? ఛీ, మీ కాలి గోటికి కూడా సరిపోదీవిడ. చెప్తుంటే అర్థం కావటం లేదా? ఇక్కడ్నుంచి వెళ్ళు. వెళ్తా. వెళ్ళక ఇక్కడే ఉంటానా? మీ డబ్బు మీకివ్వడానికొచ్చాను. మా డబ్బా మీ దగ్గర లేదు అన్నారు కదా, ఇప్పుడెలా వచ్చాయి? క్షమించు బాబు, ఇదిగో మీ డబ్బు అని రాజేష్ చేతిలో ఆ డబ్బుని పెట్టి, చూడు బాబు, మీ ఇద్దరిలో ఈ మార్పు రావాలనే నేనిలా ప్రవర్తించాను. అర్థం కాలేదు. నా కూతురు పిచ్చి ఆశలకు నిన్ను బలిపశువుని చేసి నీ కుటుంబానికి నీకు సంబంధం లేకుండా దూరం చేసింది. మీలో మార్పు తేవాలి, మీరు మీ కుటుంబానికి దగ్గరవ్వాలని మీరిచ్చిన డబ్బు నాకివ్వలేదని అబద్ధం చెప్పాను. నన్ను క్షమించు. అమ్మా, నిజానికి చాలా గొప్ప పని చేశావు. నా మూర్ఖత్వం వల్ల ఈయనతో పాటు ఇంట్లో వాళ్లు కూడా చాలా బాధపడ్డారు. పాపం మా మరిది నోరారా పెళ్లికి రమ్మని పిలిచినా రాము అని మొహాన్ని చెప్పేశాము. అదే నువ్వు ఈ పని చేయకపోతే జీవితంలో మేం కలుసుకునేవాళ్లం కాదు. చాలా మంచి పని చేశావమ్మా అని అనగా అంతలో శకుంతల, వదినగారు, కూతురు పద్ధతి మార్చి విడిపోయినటువంటి కుటుంబాన్ని ఒక్కటి చేశారు. మా కుటుంబం మొత్తం మీకు ఎంతగానో రుణపడి ఉంటాం. అయ్యో వదిన, ఇది మన కుటుంబం. జరిగిపోయింది ఏం ఆలోచించకండి. అందరూ సంతోషంగా ఉండండి. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్లేదమ్మా, నా మరిది పెళ్ళుంది. పెళ్ళయ్యాక వెళ్దూలే, లోపలికి రా. ఇప్పుడే కదమ్మా వెళ్ళన్నావు. అమ్మా, అవన్నీ వదిలే. ఇంట్లో పెళ్లి పనులు అలానే ఉన్నాయి. రామ్మా. నువ్వు చెప్పకపోయినా ఉంటాను. ఇదిగో ఆ గోడ చాటున బట్టల బ్యాగ్ పెట్టా, బట్టలు తెచ్చుకున్నా. నా చిన్నల్లుడు పెళ్ళయ్యేదాకా ఇక్కడే మాకాం వేద్దామని. సంతోషం అత్తయ్య, లోపలికి రండి. చందన, ముందు డబ్బు లోపల పెట్టు. ఇంకా నాకిస్తారేంటి? ఆ అత్తయ్య గారికి ఇవ్వండి. ఇంటికి పెద్ద ఆవిడేగా. నిజమే కదా. అమ్మా, ఈ డబ్బు లోపల పెట్టు అని అనగా వీరయ్య చిన్నగా, గొప్పలకు పోకుండా డబ్బు తీసుకుని లోపల పెట్టు శకుంతల. అలాగేనండి అని అంటూ డబ్బు తీసుకుని అందర్నీ లోపలికి ఆహ్వానిస్తుంది. ఇలా సంతోషంగా ఉంటున్న సమయంలో రాజేష్కు ప్రియకి అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. ఇక ఆ రోజు నుండి శకుంతల ఇద్దరి కోడళ్లతో సంతోషంగా ఉంటుంది.